నమస్కారం హెస్7 న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్రియాశీలక సభ్యత్వానికి రాజీనామా చేసిన వైసీపీ నాయకులు కత్తెర సురేష్ కుమార్, జెడ్పీ చైర్పర్సన్ ఎని కృష్ణ దంపతులు. ఎన్నికల ప్రచారంలో భాగంగా తెనాలి, కొల్లిపరి మండలాల్లోని పలు గ్రామాల్లో రోడ్ షో నిర్వహించిన ఎన్డీఏ కూటమి గుంటూరు ఎంపీ అభ్యర్థి బెమ్మసాని చంద్రశేఖర్, తెనాలి ఎమ్మెల్యే అభ్యర్థి నాదెండ్ల మనోహర్. ఓటు హక్కును ప్రతి ఒక్కరూ సద్వినియోగించుకోండి. మున్సిపల్ కమిషనర్ వి శేషన్న. తెనాలి బార్ అసోసియేషన్ అధ్యక్షునిగా బేతాళ్ల ప్రభాకర్ ఎన్నిక. అభివృద్ధి సంక్షేమంతో కూడిన ప్రభుత్వం కావాలో లేక అరాచక ప్రభుత్వం కావాలో ప్రజలు ఆలోచించుకోవాల్సిన సమయం ఆసన్నమైందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు వేమూరు నియోజకవర్గం కొల్లూరులో శుక్రవారం జరిగిన ప్రజాగళం మహాసభలో అన్నారు. ప్రజాగళం ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం వేమూరు నియోజకవర్గంలోని కొల్లూరులో జరిగిన బహిరంగ సభలో తెలుగుదేశం పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రజావేదిక కూల్చివేతతో ప్రారంభమైన జగన్ పరిపాలన గడిచిన 5 ఏళ్లలో రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసిందని విమర్శించారు. రాజధాని అమరావతి కోసం 35,000 ఎకరాలు ఇచ్చిన రైతులను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మోసం చేశారని అన్నారు. రాష్ట్రానికి రాజధాని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ని మిగిల్చారని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక రాజధాని కట్టిన జగన్మోహన్ రెడ్డి 3 రాజధానులు కడతారని ప్రజలను మోసం చేస్తున్నారని అన్నారు. 70% పూర్తయిన పోలవరం ప్రాజెక్టును అడుగు ముందు కదలేని జగన్మోహన్ రెడ్డి 3 రాజధానులు ఏ విధంగా కడతారని ప్రశ్నించారు. ఇటువంటి అరాచక ప్రభుత్వాన్ని గద్దె దింపాల్సిన ఆవశ్యకత అవసరం ఉందని అన్నారు. సంక్షేమ పథకాలు అందిస్తున్నామని గొప్పగా చెప్పుకున్న జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఈ 5 ఏళ్లలో మీ కుటుంబాల ఆదాయం ఏమాత్రం పెరిగిందని ప్రజలను నారా చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు. ధరలు పెరిగాయి, ఖర్చులు పెరిగాయి, మీరు ఇచ్చే పథకాలు ఏ పార్టీ అని ప్రజలను ఉద్దేశించి నారా చంద్రబాబు నాయుడు ఎద్దేవా చేశారు. నా ఎస్సీలు, నా బీసీలు అంటూ వారికి వెన్నుపోటు పొడిచారని అన్నారు. ఎస్సీలకు అందించే సంక్షేమ పథకాలు 27 పథకాలు రద్దు చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందని ఎద్దేవా చేశారు. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో అంబేద్కర్ విదేశీ విద్యా దీవెన పథకం పెడితే అంబేద్కర్ పేరును తొలగించి తన పేరును పెట్టుకున్న దళిత ద్రోహి జగన్మోహన్ రెడ్డి అని అన్నారు. సంక్షేమ పథకాల పేరుతో 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు దోచుకుంటారని పేర్కొన్నారు. ఇటువంటి అరాచక ప్రభుత్వానికి ప్రజలను పరిపాలించే హక్కు లేదని అన్నారు. తెలుగు వారికి 2 రాష్ట్రాలు ఉంటే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందిందని, ఆంధ్రప్రదేశ్లో మాత్రం అభివృద్ధిలో వెనకబడిపోయిందని అన్నారు. తెలంగాణ అభివృద్ధి తమ ద్వారా జరిగిందని, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కూడా అభివృద్ధి దిశగా తీసుకెళ్లే విధంగా తాము కృషి చేస్తామని అన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసమే జనసేన, భారతీయ జనతా పార్టీలతో కలిసి తాము ముందుకు వెళ్తున్నామని అన్నారు. తమకు రాజకీయాలు, పదవులు ముఖ్యం కాదని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధే తమకు ముఖ్యమని ఉద్ఘాటించారు. గతంలో ఎక్కడ పనిచేసిన స్థానిక ఎమ్మెల్యే చేసిన దోపిడీ గురించి అక్కడ ప్రజలకు తెలిసిపోతుందనే అక్కడి నుంచి మరో చోటుకు మారుస్తున్నారని అన్నారు. వేమూరు నియోజకవర్గం ప్రశాంత వాతావరణం అని, ఎక్కడి నుంచో దండుపాలెం బ్యాచ్ని ఇక్కడ దిగుమతి చేశారని, అటువంటి వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని అన్నారు. రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీల గెలుపు కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని పిలుపునిచ్చారు. రాబోయే ఎన్నికల్లో బాపట్ల పార్లమెంట్ అభ్యర్థిగా ఉన్నత విద్యావంతుడైన తెన్నేటి కృష్ణప్రసాద్ను, వేమూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా సౌమ్యుడు నక్క ఆనందబాబును గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఎన్నికల్లో మిత్రపక్షాలకి ఎన్డీఏ కూటమి కోట్లేయాలని చెప్పడానికి వెళ్తున్నాను. ఎక్కడ వెళ్ళినా మీరే నాకు స్ఫూర్తినిస్తున్నారు. అభ్యర్థులను గెలిపించుకుంటామని ఘంటాపదంగా చెప్పగలుగుతున్నారు. దానికి మనస్ఫూర్తిగా అభినందనలు. ఈరోజు రాష్ట్రంలో ప్రభుత్వంపై నుండి ఆగ్రహం, ప్రజలు పడుతున్న నరక యాతన. ఇప్పుడు వచ్చిన జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్ ని, వారి హస్బెండ్ సురేష్ గారిని, నాగమల్లేశ్వర్ గారిని, ఇంకా చాలా మంది పార్టీలకు వచ్చారు. వాళ్ళందరికీ ఒకటే చెప్తున్నా, మీ సేవ, ఈరోజు మీరు తీసుకున్న నిర్ణయం, మీ త్యాగం ఊరికే పోవు, తప్పకుండా ఈ రాష్ట్ర భవిష్యత్తుకు ఉపయోగపడతాయి. మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతూ మీరు కూడా గట్టిగా చప్పట్లు కొట్టి ఇలాంటి వాళ్ళకి స్వాగతం పలకాలి. మన మీటింగ్ మీరందరూ స్వచ్ఛందంగా వచ్చారు, అవునా కాదా? జగన్మోహన్ రెడ్డి ఒక మీటింగ్ కి 20 కోట్ల రూపాయల ఖర్చు,
క్వార్టర్ బాటలు, అయిపోకపోతే ఇంకో క్వార్టర్ బాటలు. కొంతమందిని తాగి బస్సులో నుంచి కూడా తెక్కకుండా బస్సులోనే పడుకునే పరిస్థితికి వచ్చారు. అది నీ సిద్ధం. ఇది మా యొక్క చైతన్యం ప్రజాగమనం. నేను అడుగుతున్నా ముఖ్యమంత్రిని, 5 ఏళ్ళు ఎప్పుడన్నా ఈ ముఖ్యమంత్రి బయట వచ్చాడా తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా, ఎవరన్నా కలిశాడా మిమ్మల్ని అడుగుతున్నా, తాడేపల్లి ప్యాలెస్ లో ఎప్పుడన్నా ఇంటర్వ్యూ ఇచ్చాడా అని అడుగుతున్నా. ఎమ్మెల్యేలకి మంత్రులకి ఇంటర్వ్యూలు లేవు. ఎప్పుడన్నా నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగిందా అని మిమ్మల్ని అడుగుతున్నా. సభకు రాకపోతే పింఛన్ కట్టు, రేషన్ కట్టు, అమ్మ ఒడి లేదు. ఎప్పుడు పొలంలో అడుగు పెట్టిన వ్యక్తి ముఖ్యమంత్రి. మీరు కష్టాల్లో ఉంటే మాట్లాడి పరామర్శించిన వ్యక్తి ముఖ్యమంత్రి. ఈరోజు ఓటు కోసం ఒకప్పుడు నెత్తిన చెయ్యి పెట్టాడు, ముద్దులు పెట్టాడు, తర్వాత పిడి గుద్దులే గుద్దులు. ఈ కృష్ణా డెల్టా మీరు చూస్తే ఎప్పుడో తుఫాన్లు వచ్చి నష్టపోతున్నాం. మొదటి పంట కూడా నీళ్లు సకాలంలో రావడం లేదు. ఇది ఆలోచించిన తర్వాత పట్టిసీమ ఒక్క సంవత్సరంలో పూర్తి చేసి ఆ నీళ్లు కృష్ణా డెల్టాకి ఇచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీని. ప్రజా వేదిక కూల్చివేతతో ప్రారంభించినటువంటి విధ్వంసం పట్టిసీమను కూడా ఉపయోగించుకోకుండా ముందుకు పోయే పరిస్థితులు వచ్చాడు. పోలవరం పూర్తి చేసి నదులు అనుసంధానం చేసి 2 పంటలకు కాదు, గుంటూరు జిల్లాలో 3 పంటలకు నీళ్లు ఇచ్చే అవకాశం వస్తుంది. 2020కి పోలవరం పూర్తి చేయాలనుకున్నాం. నేను అడుగుతున్నా తమ్ముళ్ళు మిమ్మల్ని అందరినీ, ఈ రోజు ఏం చేశాడో పేపర్లో మీరు చూశారు కదా అని అడుగుతున్నా. పోలవరం ప్రాజెక్ట్ గోదావరిలో ముంచేశాడు. 10 సంవత్సరాలైనా మీ ఇల్లు ఏదంటే, మీ అడ్రస్ ఏదంటే ఆంధ్రప్రదేశ్ చెప్పుకోలేకుండా పోయామంటే గుండె ఉంది, తల మాత్రం లేదు. ఆ తల తీసేసిన దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి. గెలిపిస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. అలాంటి వాళ్ళకు ఓట్లేస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. మట్టి పనులు చేసుకోవాలన్నా, ఆటో తోలాలన్నా హైదరాబాద్కి వెళ్ళాలి, బెంగళూరుకి వెళ్ళాలి, చెన్నైకి వెళ్ళాలి. ఇదేమి దౌర్భాగ్యం అని మిమ్మల్ని అడుగుతున్నా. నేను ఈ రోజు మీ ముందరికి వచ్చాను, సూపర్ 6 తో మీ ముందరికి వచ్చాను. నిన్ననే పవన్ కళ్యాణ్ గారు ఇంకా ఒక 4 పాయింట్లు యాడ్ చేద్దామన్నారు. దాన్ని కూడా నేను ఒప్పుకుంటానని చెప్పాను. సూపర్ 6 లో మా ఆడబిడ్డలకు పెద్ద పేట వేసే కార్యక్రమాన్ని చేపట్టాను. నేను ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి, భారతదేశంలో ఆడబిడ్డలకు గౌరవించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆస్తిలో సమాన హక్కు, మహిళా విశ్వవిద్యాలయం. మా ఆడబిడ్డలకు రాజకీయాల్లో ఇప్పుడే కత్తెర కృష్ణ వచ్చిందంటే ఆ పదవి రిజర్వేషన్లు పెట్టిన మహానాయకుడు నందమూరి తారక రామారావు గారు. ప్రతి ఒక్క ఆడబిడ్డను చదివించమన్నాను. 33% ఉద్యోగాల్లో కాలేజ్ సీట్లో రిజర్వేషన్లు పెట్టాను. నేను ఇచ్చే సూపర్ 6 ఇందులో మొదటిది ఆడబిడ్డ నీది. ఒక ఆడబిడ్డకు నెలకు 1500, ఇద్దరుంటే 3000, ముగ్గురుంటే 4500, నలుగురుంటే 6000. ఆంక్షలు లేవు. మీ ఇంటికి నేరుగా మీ అకౌంట్ డబ్బులు ఇచ్చే బాధ్యత నాది. తల్లికి వందనం. ప్రతి ఒక్కరికి 15,000 రూపాయలు ఒక్కొక్క బిడ్డకి. ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే 45,000, నలుగురుంటే 60,000, 5 మంది ఉంటే 75,000 కూడా ఇవ్వడానికి సిద్ధంగా. నా చెల్లెలు, నా అక్కలు ఏ ఒక్కరు కూడా వంట చేసేటప్పుడు కళ్ళలో నీళ్లు రాకూడదనేది, కడుపు లేని పొగ పోకూడదనేది నా అభిమతం. మీ ఆరోగ్యం నాకు ముఖ్యం. అందుకే 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తామని అందరికీ.
ఆర్టీసీలో కండక్టర్ ఉద్యోగాలు నేను ఇచ్చాను మహిళలకి, డ్రైవర్లుగా కూడా రమ్మన్నాను, కానీ సాహసం చేయలేకపోయాను. కానీ ఈరోజు అందుకని నేను ఒకప్పుడు ఫ్రంట్ లో కొన్ని సీట్లు కూడా మహిళలు పెట్టాను. ఈరోజు ఆమె ఇస్తున్న ఉచిత ప్రయాణ సౌకర్యం మా ఆడబిడ్డలకి ఏర్పాటు చేస్తున్నారు. అందరూ కన్విన్స్ అయిపోయారు. ఎవరిని మాట్లాడా మళ్ళీ జాబ్ రావాలంటే బాబు రావాలి. అందుకే నేను మాట్లాడినాను, నేను బెస్ట్ డ్రైవర్ని ఈ రాష్ట్రానికి. ఒక ఆటో డ్రైవర్ కి ఆదర్శంగా వాళ్ళని ఆదుకుంటా. యువత భవిష్యత్తు నేనే ముందుకు తీసుకుపోతూ మిమ్మల్ని సేఫ్ గా మీ భవిష్యత్తు బంగారు భవిష్యత్తు చేసే బాధ్యత నాది. ఉండే ఉద్యోగాలు ఇస్తా, మొదటి సంతకం డిఎస్సి పైనే పెడతానని మరొకసారి హామీ ఇస్తున్నా. రెండోది జాబ్ క్యాలెండర్ ఇస్తా, 20 లక్షల ఉద్యోగాలు సృష్టిస్తాం. సంవత్సరం 4 లక్షల ఉద్యోగాలు, 3,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇచ్చి అమ్మా నాన్న పైన ఆధారపడకుండా ఒక కుటుంబ పెద్దగా ఈ పిల్లల భవిష్యత్తు తీర్చిదిద్దే బాధ్యత నాదని మరొకసారి. ఇప్పుడు కొత్తగా ఒక చట్టం తీసుకొచ్చారు. ఆ చట్టం మీ ల్యాండ్స్ అన్ని ఆయన పేరుతో రాసుకుంటాడు. మీ పట్టాదారు పాస్ పుస్తకం మీద బలవంతంగా ఆయన ఫోటో వేసుకునే పరిస్థితి వచ్చాడు. ఇప్పుడు రికార్డు ఆయనే రాస్తాడు. ఆయన రికార్డు మారిస్తే నేను గోయిందా దిద్దుకోవాలి. సాగునీటి సమస్యలు ఉన్నాయి. సముద్రం బ్యాక్ వాటర్ కారణంగా భూములన్నీ ఉప్పుమయమైపోతున్నాయి. సముద్రం నుంచి బ్యాక్ వాటర్ రాకుండా చెక్ డ్యాములు కట్టాలని కోరారు. తప్పకుండా ఇవి చేసి మీ భూములు కాపాడే బాధ్యత, రైతులు ఆదుకునే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. పోతరంలంక లిఫ్ట్ ఇరిగేషన్ నేనే ఒకప్పుడు 50 కోట్ల రూపాయలతో అన్ని రెడీ చేశాను. ఏం తమ్ముడు ఇప్పుడు పనిచేస్తా ఉందా? అన్ని లిఫ్ట్ ఇరిగేషన్లు నేను వచ్చినప్పుడు రిపేర్ చేయడం, వీళ్ళు వస్తే దాన్ని చెడగొట్టడం. ఇక్కడ ఆసుపత్రిలో కూడా సౌకర్యాలు లేవు, అవన్నీ చేస్తాం. తమ్ముళ్ళు ఇప్పుడు నేను ఒక విషయం అడుగుతున్నా. నేరుగా నాగార్జున చాలా గనుడు పూర్తిగా మేసేశాడు. ఇక్కడ ఏమి లేదు వేయడానికి. ఇంకా దీంతో ముఖ్యమంత్రి అన్నాడు నీ గ్రాఫ్ పడిపోయిందని. ఆయన గ్రాఫ్ సరే, నీ గ్రాఫ్ ఏంటి? ఇంకొక ఆయన ఇక్కడికి ఎక్కడో కొండేపి నుంచి పేరాసూట్ వేసుకొని నేరుగా దిగేశాడు. ఇంకొకడికి దండపాడం బ్యాచ్. ఇప్పుడు ఒకే ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ రోజు నేనంతా కూడా అది ఇచ్చా ఇది ఇచ్చా అని ముఖ్యమంత్రి అంటాడు. ఏంటి నువ్వు ఇచ్చేది? పన్నులు మేము కట్టాం, భారం మేము భరిస్తున్నాం. దాంట్లో మొత్తం ఇచ్చిన దానంతా ఈయన మింగేసి ఏదో మనకు చిల్లర ఢిల్లీ మన అటెన్షన్ డైవర్ట్ చేస్తున్నాడు తప్ప ఇంకోటి కాదని మీకు తెలియజేస్తాను. మళ్ళీ మీరు మీ పిల్లలు బాగుండాలంటే ఈ రోజు మేము ఎన్డీఏ పెట్టుకున్నాం, పొత్తు పెట్టుకున్నాం. 40 ఏళ్ల అనుభవంతో ఎప్పుడూ లేని విధంగా ఒక దుర్మార్గుడి నుంచి రాష్ట్రాన్ని కాపాడాలని ఈరోజు కేంద్రంలో ఉండే బీజేపీ, మీతో ఎప్పుడు ఉత్సాహంగా ఉండే జనసేనాని పవన్ కళ్యాణ్ గారు, తెలుగుదేశం 3 పార్టీలు కలిపి పొత్తు పెట్టుకున్నాం. ఈ పొత్తు మా కోసం కాదు, ప్రజల కోసం. కేంద్రం కూడా సహకరిస్తే తప్ప నాకు ఎంత అనుభవం ఉన్నా అక్కడి నుంచి సహకారం లేకపోతే, డబ్బులు రాకపోతే నేను కూడా రాత్రి ఏమీ చేయలేని పరిస్థితి వస్తాం. అందుకే ఈ పొత్తు మీ జీవితాలు వెలగాలి, రాష్ట్రం నిలబడాలి. దానికోసం నేను అందరూ అడుగుతున్నా. రేపు ఎన్నికలు చాలా ముఖ్యం. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం 400 పార్లమెంట్ సీట్స్ తో గెలవబోతుంది. ఈ రాష్ట్రంలో 160 అసెంబ్లీ సీట్లు పైన రావాలి. అందుకే పిలిపించా వై నాట్ పులివెందుల
అందరూ వేటేసిన దానికి ఓటేయాలన్నా? అందుకే వైనాట్ పులివెందల, వైనాట్ కడప. ఇంకా పక్క 24 ఎంపీలు మనమే గెలవాలి, 25 గెలవాలి. మీరందరూ 2 ఓట్లు. 1 2 తెలుగుదేశమే. ఇక్కడ పార్లమెంట్ కు కృష్ణప్రసాద్ దొంగలను పట్టుకునే సీనియర్ పోలీస్ ఆఫీసర్ గా రిటైర్ అయ్యాడు. నీతి నిజాయితీకి చిరునామా ఒక మంచి వ్యక్తి. ఈ బాపట్ల అభివృద్ధి కేంద్రంలో పనులు కావాలంటే కృష్ణప్రసాద్ తప్పకుండా చేస్తారనే విశ్వాసంతో ఆయన 4 సార్లు మీ మధ్యలో వచ్చారు, 5వ సారి వచ్చారు. తెలిసిన వ్యక్తి, పారాచూట్ వ్యక్తి కాదు, దండపాలెం బ్యాచ్ కావే కాదు. తమ్ముళ్ళు హుషారుగా ఉంటారా? దండపాలెం బ్యాచ్ తో మోసపోతారా? గట్టిగా చెప్పండి. ఉమ్మడి గుంటూరు జిల్లా పరిషత్ చైర్పర్సన్ కత్తిరి హెనీ క్రిస్టనా సురేష్ దంపతులు, రాష్ట్ర హిస్టరీ అకాడమీ చైర్పర్సన్ కుర్రా నాగమల్లేశ్వరి లక్ష్మీనారాయణ దంపతులు తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో తెలుగుదేశం పార్టీలోకి చేరారు. వారితో పాటు వారి అనుచరులు సుద్దపల్లి నాగరాజు, కొలకలూరి కిరణ్ తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా క్రిస్టియనా మాట్లాడుతూ గత 12 ఏళ్ల కాలం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తమ సేవలు వినియోగించుకున్నారని, సముచిత గౌరవం లేకుండా చేశారని ఆరోపించారు. ఆర్థిక పరంగా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తమను తీవ్రంగా నష్టపరిచిందని అన్నారు. సరైన గౌరవం లేని చోట ఉండకూడదనే ఉద్దేశంతోనే రాష్ట్ర అభివృద్ధిని కాంక్షించి నారా చంద్రబాబు నాయుడుతో నడవాలని తాము నిశ్చయించుకొని తెలుగుదేశం పార్టీలకు చేరుతున్నట్టు తెలియజేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధిని కాంక్షించి తెలుగుదేశం పార్టీలోకి చేరిన జిల్లా పరిషత్ చైర్పర్సన్ కత్తిరి హెనీ క్రిస్టియనా, హిస్టరీ అకాడమీ కార్పొరేషన్ చైర్మన్లకు సముచిత ప్రాధాన్యత ఇచ్చి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఎందుకంటే ఎప్పటి నుండో ఊహించినటువంటి విధముగా ఈరోజు మమ్మల్ని పార్టీలోకి ఆహ్వానించి పండుగ కప్పి మాకు ఎంతో ఘనముగా స్వాగతం ఇచ్చినటువంటి నాయకులకు నా కృతజ్ఞతలు తెలియపరచుకుంటున్నాను. ఇక్కడ వాతావరణం ఎంత చక్కగా ఉందంటే దేవుడు చల్లటి వాతావరణాన్ని కల్పించాడు. ఎందుకంటే మీ అందరి ఆశీస్సులు నారా చంద్రబాబు నాయుడు గారికి కావాలని దేవుడు ఈ వాతావరణాన్ని కల్పించాడు. మీ అందరికీ తెలుసు, హార్వెస్ట్ ఇండియా అనే సంస్థ ద్వారా 45 సంవత్సరాలు బడుగు పేద బలహీన వర్గాల వారికి ఈ ఏరియాలో ఎంతో సేవ చేసినటువంటి పరిస్థితి మీకు తెలుసు. ఈరోజు ఈ పార్టీలో చేరామంటే ఇక్కడ మాకు సమన్వయ న్యాయం జరుగుతుంది. ఖచ్చితంగా ఇక్కడ మాకు గౌరవం లభిస్తుంది అని మేము తెలుసుకున్నాక మేము ఆలస్యమయ్యామని చింతిస్తున్నాం. 12 సంవత్సరాలు వైసీపీలో ఉన్నాము. 12 సంవత్సరాలు ఏమి మాకు కనీసం వారి ద్వారా ఏ విధమైనటువంటి గౌరవ మర్యాదలు మాకు దక్కలేదు. మేము ఎంత కష్టపడ్డామో భార్యాభర్తలము, ఎంత డబ్బు పోగొట్టుకున్నామో భార్యాభర్తలు ఇద్దరము రాత్రి లోళ్ళు ఎంత కష్టపడ్డామో మీ అందరికీ తెలుసు. ఒక్కసారి కూడా మమ్మల్ని పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు. ఎమ్మెల్యే పోస్ట్ ఇస్తా అన్నారు, పనిలో ఎమ్మెల్యే సీట్ ఇస్తానన్నారు. చివరి దాకా ఇన్ఛార్జిగా తిప్పారు 5 సంవత్సరాలు. చివరిలో వేరే వాళ్ళకి పిలిచి ఇచ్చారు. మరలా సురేష్ గారిని పిలిచారు. ఇప్పుడు మరి మీకు ఒక తాడికొండ బాగాలేదు,
అన్నాడు. చివరి దాకా కూడా తిప్పించుకున్నారు. సీటు ఇవ్వకుండా చివరిలో బర్లా వేరే వారికి ఇచ్చారు. బర్లా పిలిచి ఎర్రగొండపాడు వెళ్ళమ్మా నీకే సీట్ అన్నారు. బర్లా వేరే వారికి ఇచ్చారు. ఇట మాట చెప్పడం మాట తప్పడం వైసీపీ నాయకులకి అలవాటైపోయింది. మనం మాట తప్పడం మనకు తిప్పడం అంటాం కానీ మాట తప్పేది వాళ్ళే, మనకు తిప్పేది వాళ్ళే. డెవలప్మెంట్ కావాలంటే, రాష్ట్రం అభివృద్ధి బాటలోనికి రావాలంటే, రాష్ట్రము అభివృద్ధి చెందాలంటే మళ్ళా మనకి బాబు గారు రావాలి. మన యువకులకు జాబు రావాలంటే మళ్ళా మనకి బాబు గారు రావాలి. మన గ్రామాలు డెవలప్మెంట్ కానీ, మన విద్యార్థులు మంచి భవిష్యత్తు కానీ, మన కుటుంబాలు అభివృద్ధిలోకి రావాలంటే చంద్రబాబు గారు రావాలి. కాబట్టి మీరందరూ దయచేసి నేను చేతులెత్తి నమస్కారం చేస్తున్నాను. 3 జిల్లాల ఆయన జడ్పీ చైర్మన్ అయినా నాకు అవసరం లేదు ఈ పదవి, నాకు చంద్రబాబు గారే కావాలి నాయకులుగా అనుకున్నాను. వదిలిపెట్టుకొని వచ్చేసాను. మునుపటి వైభవాన్ని వల్ల మనం తెచ్చుకోవాలి. వల్ల మునుపటి డెవలప్మెంట్ మనం చూడాలని మనసారా కోరుకుంటూ నారా చంద్రబాబు నాయుడు గారిని దయచేసి గుర్తుపెట్టండి. ఏ విధంగా అయితే స్వర్గీయుడు పెద్దలు ఎన్టీ రామారావు గారు మన తెలుగు జాతి కోసం పోరాడారు, మన తెలుగు ప్రైడ్ కోసం పోరాడారు, మన తెలుగు గౌరవం కోసం పోరాడారు, మన తెలుగు ఆత్మ గౌరవం కోసం పోరాడారు. ఆ రోజు పోరాడి మొత్తం భారతదేశంలో తెలుగు అంటే ఏంటో చేసి చూపించారు. అక్కడ నుంచి మన ప్రియతమ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగు అంటే ఏంటో మొత్తం ప్రపంచంలో చూపించారు. మొత్తం ప్రపంచాన్ని చూపించారు. ఈ రోజు మీరు అమెరికా పోండి, లండన్ పోండి, టోక్యో పోండి, నేను తెలుగు వాడిని అని చెప్పగానే మిమ్మల్ని గుర్తించేది, మీతో చేతులు కలిపేది ఎంతో మంది ఉంటారు. ఇది అంతా జరిగింది అంటే మీరందరూ జీవించి ఈసారి ఎన్నికల్లో 2 సార్లు సైకిల్ ఓటుకి ముద్ర వేసి, ఆ ఓటు వేసి డాక్టర్ ఆనంద్ బాబు గారిని ఎమ్మెల్యేగా గెలిపియండి. నన్ను మీ ఎంపీ అభ్యర్థిని నారా చంద్రబాబు నాయుడు గారు నాకు అవకాశం మళ్ళీ ఇచ్చారు. మీ ఎంపీ అభ్యర్థిని టి కృష్ణ ప్రసాద్ని ఓటు వేసి దీవించి మీ ఎంపీగా దళితులు, బలహీన వర్గాలు, మైనార్టీల్ని నెత్తి మీద తాగేసి అధపాతాళానికి తొక్కినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి మీకు తెలియజేస్తున్నారు. గతంలో 2 సార్లు మీరు ఎమ్మెల్యేగా ఎన్నుకున్నారు. ప్రతిపక్షంలో ఎమ్మెల్యేగా ఉన్నా, అధికార పక్షంలో ఎమ్మెల్యేగా, మంత్రిగా చంద్రబాబు నాయుడు గారు నాకు అవకాశం ఇచ్చారు. ఇచ్చిన అవకాశం ఎక్కడ వమ్ము చేయకుండా మీకోసం, నియోజకవర్గం కోసం నేను ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో మీ ముందు మళ్ళా నిలబడతా ఉన్నాను. అఖండమైన మెజారిటీ ఇస్తామని చెప్పి ఆశిస్తా ఉన్నా. నా మీద పోటీ చేసినటువంటి వ్యక్తి, 3 సార్లు పోటీ చేసిన వ్యక్తి, 3వసారి జగన్ ని ఒకసారి చూద్దామన్నట్టుగానే ఇక్కడ పోటీ చేసిన వ్యక్తిని కూడా అనుకోని గెలిపిస్తే 6 నెలల ముందే పలాయనం చిత్తగిచ్చి నియోజకవర్గం నుంచి పారిపోయిన సంగతి నేను చూశాను. అందరూ కూడా సోదర భావంతో ఉండేటటువంటి ప్రాంతంలో ఎక్కడో ఒక దండుపాళెం గ్యాంగ్ ని ఈ నియోజకవర్గంలో దించినట్టు మీరు ఇక్కడికి వచ్చిన వ్యక్తి ఎటువంటి వాడు అనేది గతంలో చెప్పాను నేను. ఆ కొండపి నియోజకవర్గానికి మన నియోజకవర్గం నుంచి వెళ్ళిరండి, విజిటర్స్ గా అక్కడ కనుక్కోండి, ఇక్కడ మీరు తీర్పియండి. వాళ్ళకి అభ్యర్థులు కనువయ్యారు. 3 రోజులకు ఒకటి మారుస్తా ఉన్నారు, ఎవరెవరో తెచ్చి పెడతా ఉన్నారు, అటువంటి ఇటువంటి ట్రాన్స్ఫర్ చేస్తా ఉన్నారు. అటువంటి పరిస్థితుల్లో ఎక్కడి నుంచో ఎవడో వచ్చాడు, కేరాఫ్ లేనాడు. ఈ ప్రాంతం డెల్టా ప్రాంతం, సస్యశ్యామలంగా ఉండే ప్రాంతం, శాంతి భద్రతలు నెలకొనే ప్రాంతం, అందరూ కూడా సోదర భావంతో ఉండేటటువంటి ప్రాంతంలో ఎక్కడో ఒక దండుపాళెం గ్యాంగ్ ని ఈ నియోజకవర్గంలో దించినట్టు కనపడతా ఉంది. మీరు ఇక్కడికి వచ్చిన వ్యక్తి ఎటువంటి వాడు అనేది గతంలో చెప్పాను నేను. ఆ కొండపి నియోజకవర్గానికి
మన నియోజకవర్గం నుంచి వెళ్ళిరండి విజిటర్స్గా, అక్కడ కనుక్కొని రండి, ఇక్కడ మీరు తీర్పు ఇవ్వండి. వాళ్ళ ఓటమిని వాళ్లే అంగీకరించినట్టు అయింది. నా మీద నుంచి పారిపోవటం అంటే ఎవరినో తీసుకొచ్చి పోటీ చేపిస్తా ఉన్నారు. ఇవాళ నోట్ల కట్టలు కోటాను కోట్లు తీసుకొచ్చి ఎన్నికలు చేయాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్రియాశీలక సభ్యత్వానికి జిల్లా పరిషత్ చైర్మన్ కత్తెర హెనీ క్రిస్టినా, వైసీపీ నాయకులు కత్తెర సురేష్ కుమార్ దంపతులు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్రియాశీలక సభ్యత్వానికి జిల్లా పరిషత్ చైర్మన్ కత్తెర హెనీ క్రిస్టినా, వైసీపీ నాయకులు కత్తెర సురేష్ కుమార్ దంపతులు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. పార్టీ ఆవిర్భావం నుండి పార్టీలో సేవలందించిన తమ పట్ల అధినాయకత్వం చూపుతున్న వైఖరి పట్ల మనస్తాపానికి గురై పార్టీకి రాజీనామా చేయడం జరుగుతుందని సురేష్ కుమార్, హెనీ క్రిస్టినా దంపతులు శుక్రవారం తెలిపారు. జడ్పీ చైర్మన్ పదవి పేరుకే కానీ ప్రతిదీ పెత్తందారులదే పై చేయి అని పేర్కొన్నారు. పార్టీ కోసం సొంత నిధులు వెచ్చించి సేవలు అందించినా కానీ తమకు సరైన గుర్తింపు లేకపోవటం తీవ్ర మనస్తాపానికి గురి కావటం జరిగిందన్నారు. అభిమానులు, కార్యకర్తల అభీష్టం మేరకు వైసీపీ పార్టీ వీడుతున్నట్లు సురేష్ కుమార్ దంపతులు ప్రకటించారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుని ముఖ్యమంత్రిని చేయాలని గుంటూరు పార్లమెంటు టీడీపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుని ముఖ్యమంత్రిని చేయాలని గుంటూరు పార్లమెంటు టీడీపీ అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. గురువారం రాత్రి మండల పరిధిలోని అత్తోట యాదవపాలెం, కుంచువరం గ్రామాల్లో టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి పార్టీల అభ్యర్థి నాదెండ్ల మనోహర్, గుంటూరు పార్లమెంటు అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. నందివెలుగు నుంచి పెమ్మసాని చంద్రశేఖర్, నాదెండ్ల మనోహర్ కు టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు ఘనస్వాగతం పలికి గజమాలతో ఇద్దరు నాయకులను సత్కరించారు. ఈ సందర్భంగా చంద్రశేఖర్ మాట్లాడుతూ రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశారని, ఎన్నికల ముందు రాజధాని ఎక్కడే ఉంటుందని చెప్పి ప్రజలను మోసం చేశారన్నారు. తెనాలి నియోజకవర్గ టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల ఎమ్మెల్యే అభ్యర్థి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ గతంలో తాను శాసనసభ్యుడిగా పనిచేసినప్పుడు తెనాలి నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో నడిపించి జిల్లాలోనే ప్రథమ స్థానంలో నిలిపామన్నారు. అట్టడుగు స్థాయిలో ఉండి మౌలిక సదుపాయాలు లేక ఇబ్బందులు పడుతున్న ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో సీసీ రోడ్లు వేసి రూపురేఖలు మార్చినట్లు తెలిపారు. అరాచక పాలన నుంచి విముక్తి చెందాలంటే టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేస్తున్న అభ్యర్థులను అత్యంత మెజార్టీతో గెలిపించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఎంపీ అభ్యర్థిగా చంద్రశేఖర్ ను, ఎమ్మెల్యే అభ్యర్థిగా తనను అఖండ మెజార్టీతో గెలిపించాలన్నారు. రోడ్ షోలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు వంగ సాంబరెడ్డి, కంచర్ల అమృతరాజు, భీమవరపు వేణుగోపాల్ రెడ్డి, ఎర్రు వెంకయ్య నాయుడు, భీమవరపు కిషోర్ రెడ్డి, దివ్వెల ఏడుకొండలు, దాసరి నరసయ్య, కొఠారు ఆంజనేయులు, ముంగర బుల్లికోటయ్య తదితరులు పాల్గొన్నారు. ఒక్కసారి గతంలో నందివెల్లు గ్రామంలో మనం చేసిన అభివృద్ధి కార్యక్రమాల గురించి మీరు గుర్తుపెట్టుకోండి. ఏ విధంగా చేసుకొచ్చాం, 3 వంతుల నిర్మాణం మనం ఈ ప్రాంతంలో ఎప్పుడు లేని విధంగా మీరందరూ సహకరిస్తే ఇక్కడ మనం ఈ రోడ్డు కూడా వేసుకోగలిగాం. మీరు నిలబడిన ఏ కార్యక్రమం చేసినా ఎంతో ఆదర్శవంతంగా గ్రామానికి మంచి పేరు తీసుకొచ్చే విధంగా మీరందరూ కూడా కష్టపడి నిలబడ్డారు. భవిష్యత్తులో కూడా ఒక మంచి ప్రణాళిక సిద్ధం చేసుకుందాం. మన పాఠశాలలో మనం అదనపు పాఠశాల గదులు పూర్తి చేసుకుందాం. రోడ్ల నిర్మాణం చేయాలి, సైడ్ కాలువలు చేయాలి. లింగారావు గారు కూడా చాలా విషయాల గురించి నాకు ప్రస్తావించారు. ఆ కార్యక్రమాలు ఏమున్నా కూడా అభివృద్ధి కార్యక్రమాలు మనం ఎప్పుడు కూడా వెనకడుగు వేయకుండా మన ప్రాంతానికి వెలుగు వచ్చే విధంగా, నంది వెలుగుకి పూర్తి వైభవం వచ్చే విధంగా మనందరం కూడా కృషి చేద్దామని ఈ సందర్భంగా తెలుపుకుంటూ ఇక్కడ రైతాంగానికి మీరు ఎంతో ఆదర్శవంతంగా, అద్భుతంగా మీరు చేసే కష్టాల్ని, మీరు పండించిన పంటని మనందరం కూడా గౌరవించుకునే విధంగా ఉండాలి. ప్రతి చేతికి పని, ప్రతి పంటకు నీరు అనే ఆలోచనతో మనం ముందుకెళ్తున్నాం. మొట్టమొదటిసారి నాకు చెప్పారు జొన్న విషయంలో, మొక్కజొన్న విషయంలో రైతులు ఎంతో ఆవేదనతోటి నీరు అందక ఆయిల్ ఇంజన్లు పెట్టుకుని చాలా నష్టపోయారని. తప్పకుండా రాబోయే రోజుల్లో మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత విలువలతో కూడిన ప్రభుత్వం, రాజకీయాల్లో ఎప్పుడు కూడా ఏ విధంగా పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్రం కోసం, మన దేశం కోసం నిలబడ్డారో అదే విధంగా మన అందరం కూడా ప్రతి గ్రామంలోనూ, ప్రతి మండలంలో కూడా మీరు కష్టపడి నిలబడాలి. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ, గుంటూరు జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. గుంటూరు జిల్లా పరిషత్ చైర్పర్సన్ కత్తెర హెనీ క్రిస్టినా, ఆమె భర్త డాక్టర్ కత్తెర సురేష్ కుమార్లు తమ పార్టీ సభ్యత్వాలకు, పదవులకు రాజీనామా చేసి వేమూరు నియోజకవర్గం కొల్లూరులో జరిగిన తెలుగుదేశం పార్టీ ప్రజాగళం మహాసభలో ఆ పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో తెలుగుదేశం పార్టీలోకి చేరారు.
వివరాలకు వెళితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుండి పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వెన్నంటే ఉండి ఆయన చెప్పిన ప్రతి పని తూచా తప్పకుండా పాటించి జిల్లాలోనే మంచి పేరు తెచ్చుకునే నమ్మకస్తులుగా పేరుగాంచిన డాక్టర్ కత్తెర సురేష్ కుమార్, జెడ్పీ చైర్పర్సన్ కత్తెర హెనీ క్రిస్టినాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి జెడ్పీ చైర్పర్సన్ పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు తమ రాజీనామా పత్రాలను పార్టీ అధిష్టానానికి పంపించారు. బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం కొల్లూరులో జరిగిన తెలుగుదేశం పార్టీ ప్రజాగళం సభలో ఆ పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు సమక్షంలో కత్తెర దంపతులు తెలుగుదేశం పార్టీ కండువాలను కప్పుకొని పార్టీలోకి చేరారు. ఈ మేరకు నారా చంద్రబాబు నాయుడు వారిని పార్టీలోకి సాధారణంగా స్వాగతం పలికారు. తాడికొండ సీట్ను ఆశించి భంగపడిన కత్తెర హెనీ క్రిస్టినా మరియు ఆమె భర్త డాక్టర్ కత్తెర సురేష్ కుమార్లు వైసీపీ అధిష్టానంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. తాడికొండ నియోజకవర్గంలో పార్టీ ప్రతిష్ట కోసం తామెంతో కృషి చేశామని, సొంత నిధులతో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని, అయినా వైసీపీ అధిష్టానం తమకు సీటు ఇవ్వకుండా భంగపరిచిన తీవ్ర ఆవేదనతో ఉన్న కత్తెర దంపతులు తమ పదవులకు, పార్టీ సభ్యత్వాలకు రాజీనామా చేశారు. ఈ మేరకు తమ అభిమానులు, కార్యకర్తల అభిప్రాయాలకు అనుగుణంగా తెలుగుదేశం పార్టీలో చేరుతుంటూ ప్రకటించారు. వేమూరు నియోజకవర్గం కొల్లూరులో జరిగిన తెలుగుదేశం పార్టీ ప్రజాగళం సభలో ఆ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో కత్తెర హెనీ క్రిస్టినా, కత్తెర సురేష్ కుమార్ దంపతులు ఇద్దరు తెలుగుదేశం పార్టీలోకి చేరారు. వీరితో పాటు ఆంధ్రప్రదేశ్ హిస్టారికల్ కార్పొరేషన్ చైర్మన్ కుర్రా నాగమల్లేశ్వరి, రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీసీఎల్ ప్రధాన కార్యదర్శి సుద్దపల్లి నాగరాజు, బాపట్ల పార్లమెంట్ నియోజకవర్గ బీసీఎల్ అధ్యక్షులు కుర్రా లక్ష్మీనారాయణ, నాగార్జున యూనివర్సిటీ స్టూడెంట్ వింగ్ ప్రెసిడెంట్ కొలకలూరి కిరణ్ తదితరులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి తెలుగుదేశం పార్టీలోకి చేరారు. పార్టీ ఆవిర్భావం నుండి పార్టీ కోసం కృషి చేసి తమ సొంత నిధులను ఖర్చు పెట్టిన కత్తెర దంపతులు ఆ పార్టీని వీడటం పార్టీకి చాలా పెద్ద నష్టమేనని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. 12 సంవత్సరాలు ఎంత కష్టపడ్డామో భార్యాభర్తలము, ఎంత డబ్బు పోగొట్టుకున్నామో భార్యాభర్తలు ఇద్దరము, రాత్రింబవళ్ళు ఎంత కష్టపడ్డామో మీ అందరికీ తెలుసు. మాట చెప్పడం, మాట తప్పడం వైసీపీ నాయకులకి అలవాటు అయిపోయింది. మన మాట తప్పడం, మరమ తిప్పడం అంటారు కానీ మాట తప్పేది వాళ్ళే, మడవి తిప్పేది వాళ్ళే. 3 జిల్లాల ఆయన జడ్పీ చైర్మన్ అయినా నాకు అవసరం లేదు ఈ పదవి, నాకు చంద్రబాబు గారే కావాలి నాయకులుగా అనుకున్నాను. పదవిని కూడా వదిలిపెట్టుకొని వచ్చేసాను. పాత గుంటూరు జిల్లాకు చైర్మన్ ఈ సైకో ముఖ్యమంత్రి చేసే అవమానాలు భరించలేక నీ పదవి వద్దు, నీ పార్టీ వద్దు, ప్రజాసేవే ముద్దు, నువ్వు పోతేనే రాష్ట్రానికి మంచి జరుగుతుందని రాజీనామా చేసినటువంటి కేంద్ర హెనీ క్రిస్టియానా, వారి హస్బెండ్ అయినటువంటి కత్తెర సురేష్ కుమార్ గారు, అదే మరి ఇంకొక పక్కన హిస్టరీ కార్పొరేషన్ చైర్మన్ ఇస్తే నీ పదవి కూడా వద్దని నాగమల్లేశ్వరి, అదే మరి జనసేన అధ్యక్షుడు తెనాలి బార్ అసోసియేషన్ నూతన అధ్యక్షునిగా బేతాళ ప్రభాకర్ ఎన్నికైనట్లు ఎన్నికల అధికారులు సిహెచ్ మైఖేల్, ఎం బాబావలిలు తెలిపారు. శుక్రవారం తెనాలి కొత్తపేటలోని తెనాలి కోర్టుల ప్రాంగణంలో బార్ అసోసియేషన్ కార్యాలయంలో 2024-25 సంవత్సరానికి గాను అసోసియేషన్ ఎన్నికలు నిర్వహించారు. పోలింగ్ అనంతరం ఎన్నికల అధికారులు అసోసియేషన్ అధ్యక్షునిగా బేతాళ ప్రభాకర్, వైస్ ప్రెసిడెంట్గా అన్నం పిన్నారావు, జనరల్ సెక్రటరీగా హరిదాస్ గౌరీశంకర్, జాయింట్ సెక్రటరీగా అప్పల కిషోర్ ఎన్నికైనట్టు ప్రకటించారు. నూతన కార్యవర్గాన్ని న్యాయవాదులు పూలమాలతో, శాలువాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా అధ్యక్షునిగా ఎన్నికైన బేతాళ ప్రభాకర్ మాట్లాడుతూ జిల్లాలోనే 2వ అతిపెద్ద బారుగా ఉన్న తెనాలి బార్ అసోసియేషన్కు అధ్యక్షునిగా తాను ఎన్నిక కావడం సంతోషకరంగా ఉందని అన్నారు. అసోసియేషన్ అభివృద్ధికి అందరి సహాయ సహకారాలతో తాము ముందుకు వెళ్లడం జరుగుతుందని అన్నారు. తమ ఎన్నిక సహకరించిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కమిటీ సభ్యులుగా పరిపూర్ణారెడ్డి, టి సుధాకర్, వెంకటేశ్వరరావు, భాస్కర్రావు, జగజ్జీవన్, ఏ వెంకటేశ్వరరావు, కె అబ్రహం లింకన్, ఎం ప్రసాద్ బాబు, సాయికృష్ణ, పుణ్యవతి, ఉమారాణిలు ఎన్నుకోవడం జరిగిందని ఎన్నికల అధికారులు వివరించారు. ప్రెసిడెంట్గా బేతాళ ప్రభాకర్ రావు మరియు వైస్ ప్రెసిడెంట్గా అన్నం పిన్నారావు, జనరల్ సెక్రటరీగా గౌరీ శంకరు మరియు జాయింట్ సెక్రటరీగా కిషోరు ఎన్నిక పడ్డారు. ముగ్గురు పోటీ పడగా వారిలో హరిదాస్ గౌరీశంకర్ గారికి 137 ఓట్లు, హుసేన్ గారికి 76 ఓట్లు, రమేష్ బాబు నాయుడు కోటా గారికి 121 ఓట్లు రావడం జరిగింది. జాయింట్ సెక్రటరీగా అశోక్ కుమార్ గారు, అప్పాల్ కిషోర్ బాబు పోటీ చేయడం జరిగింది. వారిలో 270 ఓట్లతోటి కిషోరు గెలవడం జరిగిందండి. ఈరోజు ఎలక్షన్స్ చాలా ప్రతిష్టాత్మకంగా, చాలా ప్రశాంతంగా జరగడం జరిగింది. ప్రెసిడెంట్గా గెలిచినటువంటి అభ్యర్థి అయినటువంటి బేతాళ ప్రభాకర్ గారికి
అట్లాగే జనరల్ సెక్రటరీ హరిదాస్ గౌరీశంకర్కి, వైస్ ప్రెసిడెంట్ అన్నం పిన్నారావు గారికి, మరియు జాయింట్ సెక్రటరీగా ఎన్నిక కాబడిన అప్పాల్ కిషోర్ బాబుకి, అలాగే కమిటీ మెంబర్స్ అందరూ ఎనానమస్గా లోపడే ఎలక్ట్ అయి ఉన్నారు. ఈ బాడీ సభ్యులందరూ కూడా సమిష్టి కృషితో ఈ బార్ అసోసియేషన్ గౌరవాన్ని ఇంకా ఇనుమడించి మంచి మంచి కార్యక్రమాలు చేసి అందరూ సమిష్టిగా కార్యక్రమాలు చేసి బార్ అసోసియేషన్కి కూడా ఒక మంచి గుర్తింపు తేవాలని కోరుకుంటూ వీళ్ళందరికీ కూడా అభినందనలు తెలియ. ప్రతిష్టాత్మకంగా ఎంతో అభిమానంగా నాకు ఓటేసి నన్ను గెలిపించి నన్ను ప్రెసిడెంట్గా చేసినందుకు అందరికి కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ బార్లో మిగిలిపోయిన పనులు ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తి చేసి అందుబాటులో తీసుకొచ్చి న్యాయవాదులకి సహకరిస్తానని, ప్రతి విషయంలో కూడా నా తోటి సీనియర్ న్యాయవాదులు, జూనియర్ న్యాయవాదులు వాళ్ళ సలహా మేరకు ఈ బార్ అభివృద్ధికి నేను తోడ్పడతాడని నేను మనవి చేసుకుంటున్నాను. అలాగే నాతో పాటు నా ప్రెసిడెంట్ గారు, సెక్రటరీ గారు, వైస్ ప్రెసిడెంట్ వాళ్ళందరూ కూడా వీళ్ళందరినీ కలుపుకొని అందరూ ఒక మాట మీద ఉండి ఈ బార్ అభివృద్ధికి నేను తోడ్పడతానని అందరం ముందు ప్రమాణం చేసి ఈరోజు చెప్తున్నానండి. ఇది పదవుల కోసం కాదు, ఈ బార్ అసోసియేషన్లో సంబంధించి కోర్టు ప్రాంగణానికి సంబంధించి కక్షిదారులకి మాకు మధ్యన కూడా చాలా ఫెసిలిటీస్ కల్పించాల్సిన బాధ్యత మా మీద పడింది. దానికోసం మేమందరం కూడా కృషి చేయడమే కాకుండా ఈ జూనియర్ న్యాయవాదుల అభివృద్ధికి కూడా మేమందరం కూడా నడుము కట్టి వారి అభివృద్ధి కూడా మేము కృషి చేస్తాము. ఒక తీర్మానాన్ని చేసుకున్నాము, దాని ప్రకారం నడుచుకుంటాం. పెద్దల సహాయ సహకారాలు తీసుకుంటాం. అలాగే మా గెలుపుకి సహకరించిన న్యాయవాద సోదరులకి, సీనియర్లకి, మహిళా న్యాయవాదులందరికీ కూడా మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ప్రెసిడెంట్గా బేతాల ప్రభాకర్ గారు, వైస్ ప్రెసిడెంట్గా అన్నం పిన్నారావు గారు, జనరల్ సెక్రటరీగా నన్ను, జాయింట్ సెక్రటరీ కిషోర్ని ఎన్నుకోవడం జరిగింది. మా ఎన్నికకు సహకరించినటువంటి ప్రతి ఒక్క న్యాయవాదికి, మహిళా న్యాయవాదికి, న్యాయవాది గుమస్తాలకు, తోటి ఫ్రెండ్స్కి అందరికీ కూడా పత్రికాముఖంగా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాం. చాలా ప్రతిష్టాత్మకంగా, చాలా ఉత్కంఠభరితంగా కూడా ఎలక్షన్ జరిగింది. చాలా కాలం తర్వాత ఇంత ఉత్కంఠభరితంగా ఎలక్షన్ జరగడం దాదాపుగా మేము చూస్తూ ఉన్నాం. దీన్ని సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాం. ప్రజాస్వామ్యానికి ఒక ప్రత్యేక గుర్తింపు, విలువను తెచ్చేది ఓటు హక్కు అని, ఆ ఓటు హక్కును ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని తెనాలి రైల్వే స్టేషన్ మాస్టర్ వెంకటరమణ పేర్కొన్నారు. తెనాలి పురపాలక సంఘం వారి ఆధ్వర్యం నిర్వహిస్తున్న స్వీప్ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం తెనాలి రైల్వే స్టేషన్లో రైల్వే శాఖ అధికారులతో కలిసి ఓటర్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్లాట్ఫామ్స్పై ఉన్న ప్రయాణికులకు, రైల్లో ప్రయాణిస్తున్న ప్రయాణికులకు ఓటు యొక్క ఆవశ్యకతను తెలియజేస్తూ నినాదాలు చేశారు. ఓటు యొక్క ప్రాధాన్యతను వివరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న తెనాలి రైల్వే స్టేషన్ మాస్టర్ వెంకటరమణ మాట్లాడుతూ అర్బన్ ప్రాంతాల్లో ఓటర్లు ఓటు హక్కులకు తగిన ప్రాధాన్యత ఇవ్వకపోవడం బాధాకరమని అన్నారు. ఇటీవల హైదరాబాద్లో జరిగిన ఎన్నికల్లో 40% మంది మాత్రమే ఓటు హక్కు వినియోగించుకోవడం విచారకరమని అన్నారు. ప్రజాస్వామ్యానికి బలమైన భూమిక ఓటు హక్కు అని, ఆ హక్కును అందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. తెనాలి పురపాలక సంఘ కమిషనర్ బి శేషన్న మాట్లాడుతూ గత కొద్ది రోజులుగా తెనాలి పురపాలక సంఘం వారి ఆధ్వర్యంలో స్వీప్ కార్యక్రమంలో భాగంగా పలు ఓటర్ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు. అందులో భాగంగా శుక్రవారం రైల్వే శాఖ అధికారులతో కలిసి ఓటర్ అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగస్వాములైన రైల్వే శాఖ అధికారులకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కమిషనర్ అనూష, శానిటరీ ఇన్స్పెక్టర్ ఆకురాతి రామచంద్రరావు, పలువురు మున్సిపల్ అధికారులు, రైల్వే శాఖ అధికారులు, ఉభయ శాఖల సిబ్బంది పాల్గొన్నారు. ఇంతవరకు జరిగినటువంటివన్నీ ఒక ఎత్తు, ఈరోజు జరగబోతున్నటువంటి కార్యక్రమం ఒక ఎత్తు. ఇది ఒక అపూర్వమైనటువంటి కలయిక. ఎందుకంటే ఈ స్టేట్ గవర్నమెంట్లో ఉన్నటువంటి వివిధ డిపార్ట్మెంట్లతో కలిపి కానీ, అదేవిధంగా స్టేక్ హోల్డర్స్తో కానీ రకరకాల వాళ్ళతో ప్రోగ్రామ్స్ చేయటం జరిగింది. ఈరోజు మార్నింగ్ రైల్వే స్టేషన్ మాస్టర్ గారు వెంకటరమణ గారు మన ప్రాంతంలో జరిగేటువంటి స్వీప్ యాక్టివిటీస్ ఏవైతే వాటిని గమనించి ఈ కార్యక్రమాలను రైల్వే స్టేషన్లో కూడా చేస్తే కనుక బాగుంటుంది కదా అని చెప్పేసి వారు సూచిస్తే ఈరోజు ఇక్కడికి రావటం జరిగింది. స్టేషన్ మాస్టర్ గారు అన్నీ తానే ఈరోజు స్వీప్ యాక్టివిటీస్లో ట్రైన్స్ వచ్చిపోయేటువంటి ట్రైన్స్ కానీ, ప్లాట్ఫామ్ మీద ఉన్నటువంటి వాళ్ళందరినీ కానీ వారందరికీ కూడా ఓటు అవగాహన కల్పిస్తూ ఓటు వేయండి, ప్రజాస్వామ్యాన్ని కాపాడండి, ఫ్యూచర్ను చక్కగా డిజైన్ చేసుకోండి అని చెప్పేసి చెప్పారు. అందులో భాగంగానే ఈరోజు మనం ఈ యొక్క ప్రాంతంలో అన్ని ప్లాట్ఫామ్స్ మీద అందరికీ అవగాహన కల్పించడం అయింది. సో ఇలాంటి కార్యక్రమాలు రైల్వేస్ వాళ్ళు ఆహ్వానించడం అనేది చాలా హర్షించదగ్గటువంటి అంశం. సిటీస్లో, మెట్రోపాలిటన్ సిటీస్లో వాట్సాప్ వీరులు భలే ఉంటారు. వాట్సాప్లో మ్యాటర్స్ దంచేస్తూ ఉంటారు, గవర్నమెంట్ని విమర్శిస్తూ ఉంటారు.
ఈ పని కావట్లేదు, వీళ్ళు ఇది చేస్తున్నారు, అది చేయలేదు, ఏంటేంటో మాట్లాడేస్తూ ఉంటారు. కానీ మొన్న మనకి జరిగిన ఎలక్షన్స్లో హైదరాబాద్లో కేవలం 40% ఓటే. మరి కొన్ని కోట్ల రూపాయల ఆదాయాన్ని వదులుకొని గవర్నమెంట్ కానీ, ప్రైవేటు కానీ, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్ కానీ వాళ్ళకి ఆ రోజు సెలవు ప్రకటిస్తున్నాయి. ఆ ఒక్కరోజు జీతం విలువ కొన్ని 100 కోట్లు ఉంటుంది. అంత ఖర్చు పెట్టినా కూడా మరి వాళ్ళు ఓట్లు వేయలేకుండా దాన్ని 40%తో ఆపారంటే నిజంగా ప్రజాస్వామ్యానికి సిగ్గుచేటు. అలా కాకుండా మరి మన పల్లెటూర్లు కానీ, తెనాలి లాంటి పట్టణాలు కానీ, మరి మన సబ్ కలెక్టర్ కానీ, మన మున్సిపల్ కమిషనర్ గారు తీసుకుంటున్న ఇనిషియేటివ్ ప్రకారము ఈ రోజున మన తెనాలి అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీలో గణనీయంగా ఓటు శాతం పెరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలోని అన్ని వ్యవస్థలను భూస్థాపితం చేశారని, రాష్ట్రాభివృద్ధి కోసం రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలందరూ ఉమ్మడి కూటమి అభ్యర్థులకు గెలుపును అందించాలని జనసేన పార్టీ పీఎస్సీ చైర్మన్, టీడీపీ, జనసేన, భారతీయ జనతా పార్టీల తెనాలి అసెంబ్లీ నియోజకవర్గ ఉమ్మడి అభ్యర్థి నాదెండ్ల మనోహర్ తెనాలి పట్టణంలోని 14, 16 వార్డుల్లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో అన్నారు. జనసేన పార్టీ పీఎస్సీ చైర్మన్, తెనాలి అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ, జనసేన, భారతీయ జనతా పార్టీ ఉమ్మడి కూటమి అభ్యర్థి నాదెండ్ల మనోహర్ శుక్రవారం తెనాలి పట్టణంలోని 14, 16 వార్డుల్లో తమ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మనోహర్ వార్డులో పర్యటిస్తూ ప్రజలతో మమేకమవుతూ ఇంటింటికి వెళ్లి టీడీపీ, జనసేన, భారతీయ జనతా పార్టీల ఉమ్మడి పొత్తుకు రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఓటు వేసి గెలిపించాలని కోరారు. గుంటూరు పార్లమెంట్ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్కు ఓటు వేసి గెలిపించాలని కోరారు. ప్రచారంలో భాగంగా ప్రజా సమస్యలు అడిగి తెలుసుకుంటూ ఆయన ముందుకు సాగారు. ఈ సందర్భంగా నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ ప్రజా సమస్యలను అధికార యంత్రాంగం నిర్లక్ష్యం చేయడం ఏమాత్రం సబబు కాదని అన్నారు. టిట్కో గృహాల లబ్ధిదారులకు గృహాలను అందించాల్సిన ప్రభుత్వం వాటిని విస్మరించడం దారుణమని అన్నారు. ఇసుక కారణంగా భవన నిర్మాణ కార్మికులు పడిన అవస్థలు వర్ణాతీతమని అన్నారు. రాబోయే ఉమ్మడి ప్రభుత్వంలో ప్రజా అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఆ సమస్యను పరిశీలించి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. పట్టణంలో శానిటేషన్ సమస్యతో ప్రజలు అల్లాడిపోతున్నారని అన్నారు. యువత ఉపాధి అవకాశాలు లేక దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నారని అన్నారు. రాబోయే రోజుల్లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ప్రజలకు ఉపయోగపడే విధంగా సుపరిపాలన అందిస్తుందని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ శ్రేణులు, తెలుగు మహిళలు, జనసేన పార్టీ వీర మహిళలు తదితరులు పాల్గొన్నారు. ప్రత్యేకంగా ముసల్మాన్ సోదరులందరూ కూడా ఈద్గాల గురించి, స్థానికంగా ఉన్న కొన్ని సమస్యలపైన ప్రస్తావించారు. పెన్షన్ల విషయంలో కూడా చాలా దారుణంగా కేవలం పార్టీ పరంగా చూసి కొంతమందికి అర్హత ఉన్నా కూడా తీసేయడం అనేది చాలా బాధాకరం. అదేవిధంగా టిట్కో గృహాల్లో వాళ్ళకి వచ్చిన కేటాయింపుల్లో వాళ్ళకి ఇంకా అందించకపోవడం అనేది చాలామంది పాపం ఆవేదనతో ఉన్నారు. ఖచ్చితంగా ఈ ప్రాంతంలో గతంలో సిమెంట్ రోడ్ల నిర్మాణం చాలా చేశాం. ఆ సిమెంట్ రోడ్ల నిర్మాణంతో పాటు వీళ్ళందరూ కోరుకునేది ఈ రోజున సైడ్ కాలువల నిర్మాణం చేయాలి. అదేవిధంగా ఎక్కడైతే పంట కాలువల్ని మురుగునీటి కాలువలుగా మార్చేశారో అక్కడ వాళ్ళకి ఆరోగ్య సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. వీటిపైన దృష్టి సారించి వాటిని కవర్ చేసే విధంగా ఇదివరకు ఏ విధంగా పొలాడ్ ఛానల్ని, పాలాద్రి కాలువ అంటారు, దాన్ని ఏ విధంగా మనం ఆదిత్యనగర్లో మొత్తం కవర్ చేసి తీసుకెళ్ళాము, అదేవిధంగా చంద్రావుల్లో ఉన్న ప్రధానమైన కాలువని కూడా కవర్ చేసుకుంటూ తీసుకెళ్లాల్సిన అవసరం ఉందనేది చాలా స్పష్టంగా ఈరోజు అర్థమైంది. కాలువలు కనీసం మెయింటెనెన్స్ మాత్రం జీరో, ఎవరు పట్టించుకోవడం లేదు. మున్సిపల్ అధికారులు మరి ఎక్కడున్నారో ఏంటో, ప్రతి ఇంటికి వెళ్ళినప్పుడు పాపం వాళ్ళు కంప్లైంట్ చేసేది ఆవేదనతోటి దోమల విషయం. అదేవిధంగా కాలువలు ప్రస్తావిస్తూ ఎన్నిసార్లు ఫోన్లు చేసినా ఎవరు కూడా వచ్చి వాటిని సరిచేయడం లేదనే భావన వాళ్ళు వ్యక్తపరిచారు. గుంటల గురించి, అక్కడ రోడ్ల పరిస్థితి గురించి, సిమెంట్ రోడ్లు ఉన్నా కూడా పట్టించుకునే నాదుడు లేడు. ఇది చాలా దారుణమైన విషయం. తప్పకుండా రాబోయే రోజుల్లో ఈ ప్రాంతంలో మనకి ఐటీఐ ఉంది, అదేవిధంగా కేంద్రీయ విద్యాలయం ఉంది. ఇక్కడ ముస్లిం సోదరులకి, యువతకు ప్రత్యేకంగా స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ఇవ్వాల్సిన అవసరం డెఫినెట్గా ఉంది. ముస్లిం మహిళలకి పాపం ఆ స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ఇస్తే తప్పకుండా వాళ్ళకి ఉపాధి అవకాశాలు మెరుగుగా ఉంటాయి. అదేవిధంగా చాలామంది పాపం ఎస్సీ కాలనీస్లో ఇక్కడ ఉన్నారు, వాళ్ళకు కూడా ఉపాధి కల్పించలేని పరిస్థితిలో ఉంది ప్రభుత్వం. యువత చాలామంది రోడ్లపైన కూర్చుని బీటెక్ చదివాను, డిగ్రీలు అయిపోయినాయి, జాబ్ మాత్రం ఇక్కడ రావడం లేదంటున్నారు. డిఎస్సి కోసం ఒక మహిళ ఇప్పుడే 5 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నాం అని చెప్తున్నారు. ఎంత మోసం చేశాడో జగన్మోహన్ రెడ్డి దీని ద్వారా అర్థమవుతోంది. చాలా పొరపాటు. అనేక మంది జీవితాలతో ఆడుకుని చివరికి కేవలం పేపర్ ప్రకటనలకే సరిపోయింది తప్ప పరిపాలన మాత్రం వీళ్ళు చేయలేకపోయారు. తప్పకుండా రాబోయే రోజుల్లో జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ ఉమ్మడిగా ఒక అద్భుతమైన ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం. ప్రతి ఒక్కరికి మేలు జరిగే విధంగా ఒక నమ్మకంతో విలువలతో కూడిన పరిపాలన అందించడానికి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారు ఈరోజు
కలిసి మేము ముందుకెళ్తున్నాం. వాళ్ళ నాయకత్వంలో ఈ ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేస్తామని సందర్భంగా తెలుపుకుంటున్నాం. స్థానిక చంచుపేటలోని శ్రీ చైతన్య స్కూల్లో INTSO ఒలింపియాడ్ పరీక్షలో ప్రతిభ కనపరిచిన స్కూల్ విద్యార్థుల అభినందన కార్యక్రమం శుక్రవారం ఘనంగా నిర్వహించారు. స్థానిక చంచుపేటలోని శ్రీ చైతన్య స్కూల్లో INTSO ఒలింపియాడ్ పరీక్షలో ప్రతిభ కనపరిచిన స్కూల్ విద్యార్థుల అభినందన కార్యక్రమం శుక్రవారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న MAO డాక్టర్ మేకల లక్ష్మీనారాయణ మాట్లాడుతూ విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు పోటీ పరీక్షల్లో ఉత్సాహవంతంగా విద్యార్థులు పాల్గొనేలా శిక్షణనివ్వటం సంతోషకరమన్నారు. మంచి ప్రణాళికతో విద్యార్థులకు అన్ని అంశాల పట్ల శిక్షణనిస్తూ శ్రీ చైతన్య స్కూల్ ప్రత్యేకతగా నిలవటం ముదావహమన్నారు. ఒలింపియాడ్ పరీక్షల్లో స్కూల్ విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనపరిచి అవార్డులు అందుకోవడం అభినందనీయమన్నారు. కార్డియాక్ హాస్పిటల్ అధినేత డాక్టర్ కొత్తమాసు శ్యామ్ ప్రసాద్ మాట్లాడుతూ విద్యార్థులను ఒత్తిడికి గురి చేయకుండా వారిలోని ప్రతిభను వెలికి తీసేలా చైతన్య స్కూల్ మంచి ప్రణాళికతో ముందుకెళ్లడం హర్షణీయమన్నారు. స్కూల్ ప్రిన్సిపాల్ K. మాధురి మాట్లాడుతూ ఒలింపియాడ్ పరీక్షలలో స్కూల్ విద్యార్థి హర్షవర్ధన్ విశేష ప్రతిభ కనపరిచి గ్రాండ్ ప్రైజ్ ల్యాప్టాప్ను సొంతం చేసుకోవడం జరిగిందన్నారు. అలాగే ఫస్ట్ ప్రైజ్ను కీర్తన గెలుచుకున్నట్లు తెలిపారు. స్కూల్ నుండి 421 మంది విద్యార్థులు వివిధ రకాల బహుమతులు గెలుపొందు వివరించారు. కార్యక్రమంలో స్కూల్ AG M. అంజయ్య, RI అప్పాజీ, C బ్యాచ్ ఇన్ఛార్జ్ భగత్, టెక్నో డీన్ రవి, ప్రైమరీ ఇన్ఛార్జ్ V. లక్ష్మి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. It is located in the Chanchupeta. It got the prizes and Lenovo laptop to the one children. So I feel very happy about this branch. So here the curriculum they framed and they followed. Curriculum is useful to all the parents, and I feel very happy to participate in this occasion. And I request all the these staff members continue it forever, and it should be bring to the next year also. We are so excited to present in front of you the result of INTSO. Our students Akala Harshvardhan Yadav, he got grand prize Lenovo laptop, and Domakonda Kirtana Minni, she got tab. And along with this, so many results we have. First prize 1, third prize 1, and fourth prize 3, fifth prizes 2, special prizes 4, consolation prizes 39, gold medals 72, and merit certificate 349. Like Sri Chaitanya curriculum itself supports all the students to attempt any kind of Olympiad examinations. We are so proud about it. We continue all these legacies since 11 years onwards. We are continuing. Hope our parents are going to cooperate with us in the same way. We are thankful to all the faculty who are cooperating behind the screen to got all these results. Thank you so much. And anta valla curriculum chala methodological ga undi, systematic ga undi, mana students meeda pressure lekunda వాళ్ళని ఒక లెవెల్లో వాళ్ళని గ్రోత్కి హెల్ప్ చేస్తూ వాళ్ళ ఎయిమ్స్ అచీవ్ చేస్తూ నాట్ ఓన్లీ మన టౌన్ కాదు స్టేట్ ఆల్ ఓవర్ ద వరల్డ్ దే ఆర్ లీడింగ్. సో అండ్ దే షుడ్ మెయింటైన్ ద పేస్ అండి. అదే వాళ్ళు కంటిన్యూ చేయాలని నేను ఆకాంక్షిస్తున్నాను. మా బాబు మహిధర్ రెడ్డి, భరద్వాజ్ రెడ్డి శ్రీ చైతన్య తెనాలి 4లో చదువుతున్నారు. మేడం అండ్ ఫ్యాకల్టీ ఎప్పుడు ఎక్సలెంట్ కోఆపరేషన్ అందిస్తారు. ఎప్పుడు ఒక సంస్థ అన్నాక చిన్న ప్రాబ్లం రావడం ఏదైనా సహజం అండి, కానీ చిన్న సమస్య వచ్చినా మేడం కానీ ఫ్యాకల్టీ కానీ చాలా బాగా రిజల్ట్ తీసుకుంటారు. మాకు వెంటనే రిజల్ట్ వచ్చేలాగా చూస్తారు. చాలా బాగా కోఆపరేషన్ అందిస్తారు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ ఫ్యాకల్టీ, థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ విత్ దిస్ అచీవ్మెంట్ and I am proud to say that studying in Sri Chaitanya School. I am very happy to study in Sri Chaitanya School. I think this is all because of my teachers and my parents for encouraging me to study. Thank you. ఇంటర్ ఫలితాలలో తెనాలి శ్రీ చైతన్య కళాశాల విద్యార్థులు పట్టణంలో అత్యుత్తమ మార్కులు సాధించిన ఘనత సాధించడం సంతోషకరమని కళాశాల ప్రిన్సిపల్ బి. తిరుపతిరావు తెలిపారు. ఇంటర్ ఫలితాల్లో తెనాలి శ్రీ చైతన్య కళాశాల విద్యార్థులు పట్టణంలో అత్యుత్తమ మార్కులు సాధించిన ఘనత సాధించడం సంతోషకరమని కళాశాల ప్రిన్సిపల్ బి. తిరుపతిరావు తెలిపారు. శుక్రవారం స్థానిక గంగనమ్మపేటలోని కళాశాలలో ఇంటర్ ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను కళాశాల యాజమాన్యం అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ తిరుపతిరావు మాట్లాడుతూ ఇంటర్ ఫలితాల్లో సీనియర్ విభాగంలో ఉయ్యూరి ఉమా నాగమహేంద్ర 1000 మార్కులకు గాను 987 మార్కులు సాధించి టౌన్
ఫస్ట్గా నిలవటం సంతోషకరమన్నారు. అలాగే జూనియర్ విభాగంలో జె బాలవర్షిని 465 మార్కులు సాధించడం హర్షణీయమన్నారు. సీనియర్ విభాగంలో 15 మంది విద్యార్థులు 980 మార్కులకు పైగా సాధించడం జరిగిందని తెలిపారు. కార్యక్రమంలో కళాశాల ఏజీఎం దుర్గాప్రసాద్, డీన్ చంద్రశేఖర్, అసోసియేట్ డీన్ తిరుపతిరావు, ప్రిన్సిపల్ ఎన్ సునీల్ కుమార్, కె శ్రీనివాస్, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. తెనాలి శ్రీ చైతన్య కాలేజీ విద్యార్థులు సీనియర్ ఇంటర్ నందు 987 మార్క్స్తో టౌన్ టాపర్గా, అలాగే జూనియర్ ఇంటర్ విభాగంలో 465 ఇద్దరు స్టూడెంట్స్ టౌన్ ఫస్ట్, అలాగే స్టేట్ థర్డ్ ర్యాంకు సాధించారని తెలియజేయడానికి సంతోషిస్తున్నాం. అలాగే బైపీసీ విభాగంలో 432 మార్క్స్ టౌన్ ఫస్ట్, అలాగే 430 మార్క్స్తో టౌన్ సెకండ్ సాధించిన మా విద్యార్థులందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాం. ఈవినింగ్ వన్ అండ్ ఆల్, మై నేమ్ ఈస్ షేక్ అబ్సిన్. ఐఎమ్ స్టడింగ్ ఇన్ శ్రీ చైతన్య. First of all, thank you very much to Principal Sir and remaining teachers for guiding me. Thank you so much. I am Omar Nagu Mahendra. I am happy to get 987 marks for 1000. తెనాల్లోని చిలుమూరి శ్రీరామవారి మైతా అకాడమీ నందు శుక్రవారం విడుదలైన ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాల్లో విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలను సాధించడం పట్ల కళాశాల డైరెక్టర్ కొలసాని రాజశేఖర్ హర్షం వ్యక్తం చేస్తూ అధ్యాపకులను విద్యార్థులను ప్రత్యేకంగా అభినందించారు. శుక్రవారం మైతా అకాడమీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కళాశాల డైరెక్టర్ కొలసాని రాజశేఖర్ మాట్లాడుతూ ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాల్లో తమ అకాడమీకి చెందిన ప్రథమ ద్వితీయ సంవత్సర విద్యార్థులు అత్యుత్తమ మార్కులు ఉత్తీర్ణత సాధించడం హర్షణీయమని అన్నారు. ప్రథమ సంవత్సరం 93%, ద్వితీయ సంవత్సరం 97% ఉత్తీర్ణత సాధించారని తెలిపారు. ప్రథమ సంవత్సరంలో 450 మార్కులు పైగా ఎంపీసీ విభాగంలో 8 మంది విద్యార్థులు సాధించారని, బైపీసీ విభాగంలో 430 మార్కులు పైగా 3 విద్యార్థులు సాధించారని తెలిపారు. ద్వితీయ సంవత్సరంలో 978 మార్కులను 2 విద్యార్థులు సాధించారని తెలిపారు. సీనియర్ బైపీసీ విభాగంలో అభియుక్త అనే విద్యార్థిని 951 మార్కులు సాధించారని తెలిపారు. అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులను ఈ సందర్భంగా డైరెక్టర్లు, అధ్యాపకులు ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ తల్లిదండ్రుల ప్రోత్సాహం, అధ్యాపకులు ఇచ్చిన గైడెన్స్తో తాము అత్యుత్తమ మార్కులు సాధించామని అన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల మరో డైరెక్టర్ కె స్వరూప, కళాశాల ప్రిన్సిపాల్ ఎం హరిప్రసాద్ మరియు అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు. 24-25 ఇంటర్మీడియట్ రిజల్ట్స్లో మా విద్యార్థులు మళ్ళీ ఘన విజయం సాధించారు. జూనియర్ ఇంటర్లో మనీషా ఎంఐ 463 మార్క్స్, అట్లాగే సూర్య వెంకట్ 462, గీతికావాణి 460 మార్కులు. అట్లాగే బైపీసీలో 440కి సయ్యోని అని ఎంఐ 433, తేజశ్రీ 432, సుసర్ణరాణి 432. అబోవ్ 440 12 మంది విద్యార్థులకి, అట్లాగే అబోవ్ 420 బైపీసీలో 6 సీనియర్ ఇంటర్లో 978, 978, 977. ఓవరాల్గా పాస్ పర్సంటేజ్ చూస్తే జూనియర్లో 93%, సీనియర్ 97% రావటం జరిగింది. సో ఓవరాల్గా పాస్ పర్సంటేజ్లు వేరే విద్యాసంస్థలు ఏవి చెప్పరు కానీ నేను చాలా స్పష్టంగా మా విద్యార్థులందరినీ కూడా సమానంగా చూడటం అనేది మా అందరికీ మా ఆర్గనైజేషన్లో ఉన్నటువంటి ఇది చిలుమూరు కాలేజీలో. సో ఒక సెక్షనే కాకుండా అందరి విద్యార్థుల్ని చదివించాలి, మంచి మార్కులు తెప్పించాలనేటువంటి ఉద్దేశంతో ఇప్పుడు మేము అధ్యాపక బృందం ఈ విషయంలో మాత్రం చాలా పట్టుదలగా 7 అందరూ బ్రహ్మాండంగా పనిచేశారు. Good evening everyone. First of all, I would like to thank all my management, my lecturers for all the support. వాళ్ళు నాకు ఈ సపోర్ట్ ఇవ్వకపోయి ఉంటే నేను ఇంత మార్క్స్ వచ్చేది కాదేమో. నేను ఏ చిన్న డౌట్స్ అడిగినా నాకు సపోర్ట్ చేస్తా, క్లారిఫైడ్ చేస్తా, నా డౌట్స్ని ఉంటారు. ఈ కాలేజ్లో నాకు నచ్చింది ఏంటంటే బట్టి సిస్టమ్ కాకుండా అన్ని కాన్సెప్ట్స్ అండర్స్టాండబుల్గా ఉండేలాగా చేస్తారు. ఏ చిన్న డౌట్ అడిగినా ఇసుక్కోకుండా ఎన్నిసార్లు అడిగినా చెప్తారు. దానికి చాలా థ్యాంక్ యూ ఆల్ ఫర్ యువర్ సపోర్ట్. థ్యాంక్ యూ. Good evening everyone. First of all, I would like to thank my director madam and principal sir and my teachers who guided me through all this. Without their constant support, I would not have been made such a good attempt at my boards. Thank you. Scored 433 out of 440. It is possible because of our lecturers, principal sir and director sir and madam. Their hard work and my efforts had given me this results. Thank you so much. స్థానిక మారిస్పేట్లోని శ్రీ బాల త్రిపుర సుందరి సమేత శ్రీ చంద్రమౌళీశ్వర స్వామి దేవస్థానంలో లక్ష మల్లెల పుష్పార్చన కార్యక్రమం వైభవంగా నిర్వహించారు.
స్థానిక మారిస్పేట్లోని శ్రీ బాల త్రిపుర సుందరి సమేత శ్రీ చంద్రమౌళేశ్వర స్వామి దేవస్థానంలో లక్ష మల్లెల పుష్పార్చన కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. ఆలయంలోని శ్రీ లలిత పారాయణ సంఘం 31వ వార్షికోత్సవంను పురస్కరించుకుని ఆలయ కమిటీ సహకారంతో సామూహిక లక్ష మల్లెల పుష్పార్చన అమ్మవారికి ఘనంగా జరిపారు. అర్చకులు ఫణిశర్మ శాస్త్రోక్తంగా వైదిక క్రతువును నిర్వహించారు. ఉదయం శ్రీ బాల త్రిపుర సుందరి అమ్మవారికి శ్రీచక్రానికి విశేష అభిషేకం అర్చన నిర్వహించారు. అనంతరం సువాసనలచే లక్ష మల్లెల అర్చన కార్యక్రమం భక్తి శ్రద్ధలతో జరిపారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ గ్రంథి సేతుమాధవరావు మాట్లాడుతూ శ్రీ లలిత పారాయణ సంఘం 31వ వార్షికోత్సవం సందర్భంగా అమ్మవారికి లక్ష మల్లెల అర్చన నిర్వహించడం జరుగుతుందన్నారు. ప్రజలందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎల్లవెళ్లలా ఉండాలని ఆకాంక్షించారు. కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న నిర్వాహకులు సొల్లేటి గోవర్ధన సుశీల, అట్లూరి విజయలక్ష్మి, పారాయణ సంఘ సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో వరద వెంకట శేషగిరిరావు, పేర్బోయిన అంకమ్మరావు, తాడిపర్తి హరిప్రసాద్, పారాయణ సంఘ సభ్యులు పాల్గొన్నారు. 31 సంవత్సరాల నుంచి మన దేవాలయంలో ఎంతో వైభవంగా పారాయణ చేస్తున్నారు. ఈరోజు అమ్మవారికి విశేషంగా లక్ష మల్లె పూలతో అభిషేకం, స్వామివారికి నిత్య పూజలు జరుపుతున్నారు. అలాగే ఈరోజు ప్రత్యేకంగా కుంకుమార్చనతో మల్లెపూలతో ప్రత్యేకంగా అమ్మవారికి లక్ష మల్లెపూలు చేస్తున్నారు. కావున భక్తులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఈ కార్యక్రమాన్ని గత 30 సంవత్సరాల నుంచి కూడా శ్రీ సొల్లేటి సుస్తుల గారి ఆధ్వర్యంలో వారి శుభ్రబంధం ప్రతి శుక్రవారం కూడా పారాయణ చేయడం వచ్చి, అట్లాగే విశేషమైన రోజుల్లో స్వామివారికి పూజలు జరిపించడం, ప్రతిరోజు కూడా పారాయణ చేయడం చేస్తూ ఉంటారు. వారందరూ కూడా మా దేవస్థానం తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. లలిత అమ్మవారికి పూజలు, అభిషేకాలు అవి చేపిస్తుంటారు. ప్రతి సంవత్సరం లక్ష మల్లె పూలతో వార్షికోత్సవం సందర్భంగా సుమారు 200-250 మంది ముత్తైదుల చేత పూజలు జరిపిస్తుంటారు. అలాగే ఈరోజు సుమారు 250 మంది పైగా ముత్తైదులు పూజలు ప్రారంభం చేసి జరుపుతున్నారు. మన మారిస్పేట వాస్తవ్యులైన సొల్లేటి గోవర్ధన సుశీల్ గారు మొదటి నుంచి కూడా ఈ లలితా పారాయణ సంఘాన్ని అబ్జర్వేషన్ చేసుకుంటూ మెయింటైన్ చేసుకుంటూ వస్తున్నారు. వారికి కూడా మన దేవస్థానం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఇంటర్ ఫలితాలలో ఎన్ఆర్ఐ కళాశాల విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించడం సంతోషకరమని కళాశాల సీఈఓ సిహెచ్ ఉమామహేశ్వరరావు తెలిపారు. ఇంటర్ ఫలితాలలో తెనాలి ఎన్ఆర్ఐ కళాశాల విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించడం సంతోషకరమని కళాశాల సీఈఓ సిహెచ్ ఉమామహేశ్వరరావు తెలిపారు. శుక్రవారం స్థానిక గంగానమ్మపేటలోని ఎన్ఆర్ఐ కళాశాల ఆవరణలో ఇంటర్ ఫలితాలలో అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను కళాశాల యాజమాన్యం అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సీఈఓ ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ తెనాలిలో ఎన్ఆర్ఐ అకాడమీ స్థాపించి 11 సంవత్సరాలు పూర్తి చేసుకుని 12వ ఏట అడుగు పెడుతుందన్నారు. ప్రతి ఏటా అత్యుత్తమ ఫలితాలు సాధిస్తూ తెనాలిలో ఒక ప్రత్యేక గుర్తింపును సాధించినది ఎన్ఆర్ఐ కళాశాలలని పేర్కొన్నారు. ఇంటర్ ఫలితాలలో జూనియర్ విభాగంలో 95 మంది విద్యార్థులు 450 మార్కులకు పైగా సాధించి తెనాలిలో తొలి స్థానం ఎన్ఆర్ఐ కళాశాల సాధించిందన్నారు. సీనియర్ విభాగంలో 1000 మార్కులకు గాను 988 మార్కులు సాధించి అగ్రగామిగా నిలిచినట్లు తెలిపారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు ఒత్తిడి లేని విద్యా విధానంను అలవరించేలా అధ్యాపక బృందం చర్యలు తీసుకోవడం జరిగిందని, తద్వారా పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించినట్లు తెలిపారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ కె కృష్ణారెడ్డి, ఎస్ శివనారాయణ, ఎల్ మల్లేశ్వరి, కె సురేష్ తదితరులు పాల్గొన్నారు. మరి ఈ విద్యా సంవత్సరంలో మనకి 470 మార్కులకి జూనియర్ ఎంపీసీలో 465 పైన ఉన్నటువంటి స్టూడెంట్స్ 5 ఉన్నారు. 461 అంతకు పైన 22 మంది విద్యార్థులు ఉన్నారు. 460 పైన 27 మంది విద్యార్థులు ఉన్నారు. అంటే 470 మార్కులకి 460 పైన 27 మెంబర్స్ ఉన్నారు. మీరు అందరూ తల్లిదండ్రులు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఒక్క హైయెస్ట్ మార్కు మాత్రమే చూసి మనం కాలేజీని చూస్ చేసుకుంటాం. నేను ప్రత్యేకించి నేను కానీ మా టీం కానీ మా ఎజెండా ఏంటంటే ఇక్కడ జాయిన్ అయినటువంటి ప్రతి స్టూడెంట్కి అతనికి 10th లో వచ్చినటువంటి పర్సంటేజ్ కన్నా కూడా ఇంటర్లో పర్సంటేజ్ పెంచి బయటికి పంపించాలనేటటువంటి టీం అన్నమాట. ఇటు జూనియర్ ఎంపీసీలో జూనియర్ బైపీసీలో 2 స్ట్రీమ్స్లో కూడా ఆల్మోస్ట్ 400 అబవ్ వచ్చినటువంటి స్టూడెంట్స్ సుమారుగా 375 మంది ఉన్నారు. అలానే చాలా డీమ్డ్ యూనివర్సిటీస్ వచ్చేసాయి మనకి.
ఎస్ఆర్ఎం కావచ్చు, విట్ కావచ్చు, కేఎల్యు కావచ్చు, విజ్ఞాన్ కావచ్చు, గీతమ్స్ కావచ్చు, ఇలాంటి యూనివర్సిటీస్ అన్నీ కూడా టెస్ట్ కండక్ట్ చేస్తున్నాయి. కాబట్టి దాని నుంచి పర్సంటేజ్ ఫీ కన్సెషన్ పర్సంటేజ్ ఇస్తున్నాయి. కాబట్టి ఎన్ఆర్ఐలో చదువుతున్నటువంటి ప్రతి స్టూడెంట్కి ఆబ్జెక్టివ్ ఓరియంటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్గా చెబుతున్నాము. దాని ఫలితంగానే ఈ విద్యా సంవత్సరంలో 23-24 విద్యా సంవత్సరంలో తెనాలి చరిత్రలోనే జేఈ మెయిన్స్ ఎగ్జామ్లో హైయెస్ట్ పాస్ పర్సంటేజ్ తెచ్చుకున్నాము. 99.85% ఈ విద్యా సంవత్సరంలో జనార్దన్ సూరి అనేటటువంటి స్టూడెంట్స్కి ఈ ఇయర్ మనం జేఈ మెయిన్స్ ఎగ్జామ్ ద్వారా తీసుకొచ్చాం. ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాలలో వివేక విద్యా సంస్థల విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో ఉత్తమ మార్కులు సాధించడం హర్షణీయమని వివేక విద్యా సంస్థల చైర్మన్ రావిపాటి వీరనారాయణ తెలిపారు. ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాలలో వివేక విద్యా సంస్థల విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో ఉత్తమ మార్కులు సాధించడం హర్షణీయమని వివేక విద్యా సంస్థల చైర్మన్ రావిపాటి వీరనారాయణ తెలిపారు. శుక్రవారం నాజరుపేటలో వివేక విద్యా సంస్థల ఆవరణలో ఇంటర్ ఫలితాల ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను విద్యా సంస్థల యాజమాన్యం అభినందించే శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా విద్యా సంస్థల చైర్మన్ రావిపాటి వీరనారాయణ మాట్లాడుతూ ఇంటర్ బోర్డు శుక్రవారం ప్రకటించిన ఇంటర్ మొదటి, రెండవ సంవత్సర పరీక్షా ఫలితాలలో వివేక విద్యా సంస్థలు ఉత్తమ ప్రతిభ కనబర్చడం సంతోషకరమన్నారు. సీనియర్ ఇంటర్లో 1000 మార్కులకు గాను కె శ్రీహాసిని 990 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో వివేక కీర్తి ప్రతిష్టలను ఇనుమడింపజేసిందన్నారు. సీనియర్ ఇంటర్లో 15 మందికి పైగా విద్యార్థులు 980 మార్కులకు పైగా సాధించడం ఆనందదాయకమన్నారు. అలాగే జూనియర్ ఇంటర్లోనూ మంచి ఫలితాలు సాధించడం జరిగిందన్నారు. వివేక విద్యా సంస్థల ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు డాక్టర్ రామరాజు, జె వెంకటరత్నంలు మాట్లాడుతూ ప్రతి ఏటా రాష్ట్ర స్థాయిలో వివేక విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబర్చడం గర్వకారణమన్నారు. కార్యక్రమంలో వివేక మహిళా కళాశాల ప్రిన్సిపల్ జ్యోతి, కోఆర్డినేటర్ షెహనాజ్ బేగం, ఐఐటి డీన్ ఎన్ శ్రీనివాస్, వాసంతి, మురళి, రాంబాబు, బాబురావు, ఠాగూర్, సిఇఓ ఉదయ్ కిరణ్, రాజేష్ తదితరులు పాల్గొన్నారు. 464 హైయెస్ట్ మార్క్స్ సాధించారు అని తెలియజేయడం కోసం 63 మరొక ఇద్దరు విద్యార్థులు సాధించారు. 462 మరొక ముగ్గురు విద్యార్థులు సాధించారు. 461 మరొక ఇద్దరు విద్యార్థులు, అలాగే 460 ఇద్దరు విద్యార్థులు. ఇలా 460 నుంచి 464 మధ్యలో మరి సుమారు 12 మంది విద్యార్థులు రావడం జరిగింది. 2014, 15, 16 మన దగ్గరికి ఏం చేశారంటే ఆ తర్వాత ఫస్ట్ మార్కులు తీసేసి గ్రేడ్ సిస్టమ్ పెట్టేశారు. అది తప్ప లేదంటే ఇప్పటిదాకా మనం కొడతానే ఉండేవాడు, ఈ స్టేట్ ఫస్ట్ కొడతానే ఉండేవాడు. మళ్ళీ ఇప్పుడు మార్క్స్ సిస్టమ్ మొదలెట్టారు. మార్క్స్ మొదలెట్టగానే కరోనా వచ్చింది. అయినప్పుడు కూడా మన వాళ్ళు తగ్గకుండా మరి అప్పుడు కూడా 990 మార్క్స్తో మరి స్టేట్ ఫస్ట్ కొట్టే ప్రయత్నం జరిగింది. అలాగే ఇప్పుడు కూడా మళ్ళీ తిరిగి చక్కగా ఈ ప్రజలను కనబరుస్తూ ఆర్ట్స్ గ్రూప్లో కూడా ఎకనమిక్స్ లాంటి సబ్జెక్టులో చాలా కష్టంగా మార్క్స్ రావు, అందులో 98 మార్క్స్ వచ్చాయి. కామర్స్ దాంట్లో 99 మార్క్స్ వచ్చాయి. మ్యాథమెటిక్స్ 10% మార్క్స్ వచ్చాయి. అలాగే సైన్స్లో 99 మార్క్స్ వచ్చాయి. అలాగే ఇంగ్లీష్లో 94 మార్క్స్ వచ్చాయి. ఇట్లా అన్ని సబ్జెక్ట్స్లో కూడా బ్రహ్మాండంగా చేసి 490 మార్క్స్లో టిహెచ్ గురులావణ్య అనే అమ్మాయి మరి టాపర్గా నిలిచింది. మరి విద్యార్థి యొక్క అకుంఠితమైనటువంటి దీక్ష, పట్టుదల, అలాగే తల్లిదండ్రుల యొక్క ప్రోత్సాహం, మరి అదేవిధంగా మనకి సంస్థలో పనిచేసేటువంటి టీచర్స్ యొక్క సమిష్టి కృషి, వీటన్నింటికన్నా కూడా మించి మనకేమిటంటే ప్రణాళిక, ఎలా చదువుకోవాలి, ఏం చేయాలనేటువంటి ఒక ప్రణాళిక ఇవ్వటం మీకు ముఖ్యం. ఆ ప్రణాళిక ఇవ్వడానికి నిష్ణాతులైనటువంటి అకాడమిక్లో ఎక్సలెన్స్ అయినటువంటి 2 డాక్టరేట్స్ ఉన్నారు మన యొక్క సంస్థలో. డాక్టర్ రావిపాటి వీరనారాయణరావు గారు డైరెక్టర్ గారు, అలాగే డాక్టర్ కె రామరాజు గారు. వీళ్ళ ఇద్దరి యొక్క అకాడమిక్ ఎక్సలెన్స్, వాళ్ళ ప్రణాళికల వల్ల ఇదంతా కూడా మనకి సాధ్యమైందని చెప్పొచ్చు. మనకి 9,90,000 మంది అంటే సుమారు ఫైనల్ ఇయర్, సెకండ్ ఇయర్ వాళ్ళు ఉంటారు. 4,70,000, 4,80,000 ఉంటారు. 4,80,000 మంది ఆంధ్ర రాష్ట్రంలో ఈ పరీక్ష రాస్తే అందుట్లో మొదటి 10 ర్యాంకుల్లో ఉన్నారు అంటే వీళ్ళ యొక్క ప్రతిభ చాలా చాలా శ్రేష్టమైంది, అత్యున్నతమైంది, ఆనందించదగ్గది, ప్రశంసించదగ్గది.
అందుకోసం ఈ సమావేశం. ఇంటర్ ఫలితాలలో వైష్ణవి జూనియర్ కళాశాల విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించడం సంతోషకరమని కళాశాల ప్రిన్సిపల్ పాటిబండ్ల శ్రీనివాసరావు తెలిపారు. ఇంటర్ ఫలితాలలో వైష్ణవి జూనియర్ కళాశాల విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించడం సంతోషకరమని కళాశాల ప్రిన్సిపల్ పాటిబండ్ల శ్రీనివాసరావు తెలిపారు. శుక్రవారం స్థానిక స్టేషన్ రోడ్లోని కళాశాలలో ఇంటర్ పరీక్షల్లో అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను కళాశాల యాజమాన్యం అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ శ్రీనివాసరావు మాట్లాడుతూ ఇంటర్ జూనియర్ విభాగంలో కె రాజేశ్వరి 470 మార్కులకు గాను 461 మార్కులు సాధించడం హర్షణీయమన్నారు. సీనియర్ విభాగంలో ఏ శ్రీనివాస్ 981 మార్కులు సాధించడం జరిగిందన్నారు. ఇంటర్ మొదటి సంవత్సరం 92%, రెండో సంవత్సరం 94% ఉత్తీర్ణత సాధించినట్లు శ్రీనివాసరావు వివరించారు. కార్యక్రమంలో విద్యార్థులు అధ్యాపక బృందం పాల్గొన్నారు. ఈరోజు ప్రకటించిన ఇంటర్మీడియట్ ఫలితాల్లో మా వైష్ణవి విద్యార్థులు మంచి ఫలితాలను సాధించారు. బిలో యావరేజ్ స్టూడెంట్గా మా దగ్గరికి వచ్చిన విద్యార్థి అబోవ్ యావరేజ్ స్టూడెంట్గా 98% వరకు మార్కులు సాధించారు. ఎంపీసీ విభాగంలో రాజరాజేశ్వరి, అదేవిధంగా బైపీసీ విభాగంలో లల్లు ప్రసాద్, సిఈసీలో శ్రీరామ్, రామచంద్ర వంటి విద్యార్థులు, సీనియర్ ఇంటర్లో ఏ శ్రీనివాసరావు లాంటి విద్యార్థులు అంతా కూడా మరి బిలో యావరేజ్గా మా వైష్ణవి కాలేజీలో చేరి అబోవ్ యావరేజ్ స్టూడెంట్గా మంచి మార్కులని సాధించారు. మరి 20 సంవత్సరాలుగా మా కాలేజీలో మేము చేస్తున్నటువంటి కార్యక్రమంలో భాగంగా ఇటువంటి మంచి ఫలితాలను స్టేట్ పోస్టు, టౌన్ పోస్ట్ మార్కులని సాధిస్తున్నాము. ఈ మార్కులు రావడానికి కారకులైనటువంటి మా విద్యార్థులకు, మా విద్యార్థుల తల్లిదండ్రులకు, మా అధ్యాపకులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారిచే విడుదల చేయబడినటువంటి బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఇంటర్ విద్యా ఫలితాలలో మరొకసారి తెనాలి పట్టణంలో స్థాపించబడినటువంటి వైష్ణవి విద్యా సంస్థల విజయభేరి ప్రభంజనం అలానే కొనసాగుతూనే ఉంది. ఈ విజయభేరిలో మా విద్యార్థులు ఫస్ట్ ఇయర్ నుండి 100కి 94%, సెకండ్ ఇయర్ విద్యార్థులు 100కి 96% ఉత్తీర్ణ అవ్వడం జరిగింది. ఈ ఉత్తీర్ణతా శాతాన్ని పరిశీలిస్తే అతి సాధారణమైనటువంటి విద్యార్థులు, గతంలో గవర్నమెంట్ స్కూళ్ళు, చిన్న స్కూల్ చదివిన విద్యార్థులు మా వద్దకు వచ్చి సాధించినటువంటి మార్కులే మా విద్యా సంస్థ యొక్క ఉత్తమ ఫలితాలకు కానీ, మా విద్యా సంస్థ యొక్క విలువలకు కానీ, మా విద్యా సంస్థ తీసుకున్నటువంటి క్రమశిక్షణ చర్యలుగా నిదర్శనం. ఈ క్రమంలో మీరు ఒకసారి గమనిస్తే మా మొదటి సంవత్సరం విద్యార్థిని రాజరాజేశ్వరికి 461 మార్కులు, సెకండ్ ఇయర్లో శ్రీనివాసరావు అనే విద్యార్థికి 981 మార్కులు సాధించడం, అదేవిధంగా సిఈసిలో 950 మార్కులు పైన సాధించడం, బైపీసీ మొదటి సంవత్సరం విద్యార్థిని 430 మార్కులు సాధించి అతి చిన్న కాలేజీలో వేల మంది విద్యార్థులు కాకుండా వందల సంఖ్యలో ఉన్న విద్యార్థుల్లోనే ఆనిముత్యాన్ని వెలుగు తీయటం అనేది ఈ ఒక్క వైష్ణవికే సొంతం. అదే సమయంలో ఇంకొక విషయం గమనించాల్సింది ఏంటంటే, ఈ సంవత్సరం విడుదలైనటువంటి జీ మెయిన్స్ ఫలితాల్లో కూడా ఇదే కాలేజీ నుండి 10ల సంఖ్యలో ఉన్న సెక్షన్ నుంచి, కేవలం 10ల సంఖ్యలో ఉన్న సెక్షన్ నుంచి 94.5% కూడా మేము సాధించడం జరిగింది. ఈ విజయానికి కారకులైనటువంటి మా అధ్యాపకేతర బృందానికి, మరీ ముఖ్యంగా మా మీద నమ్మకం ఉంచి ఈ 18 సంవత్సరాలుగా ఈ కాలేజీకి ఎంతో సహాయ సహకారాలు అందిస్తున్న మా విద్యార్థిని యొక్క తల్లిదండ్రులకి సర్వదా కృతజ్ఞతతో ఉంటామని తెలుపుతూ, ఈ విధమైనటువంటి ఫలితాలు భవిష్యత్తులో కూడా మరిన్ని మంచి ఫలితాలు సాధిస్తానని ఆశిస్తూ, హైయెస్ట్ మార్క్స్ ఈచ్ సబ్జెక్ట్ వైజ్ మ్యాథ్స్ 75/75, కెమిస్ట్రీ 60/60, ఫిజిక్స్ 60/60, సాంస్క్రిట్ 99 out of 100 అండ్ ఇంగ్లీష్ 98 out of 100. అలాగే పాస్ పర్సంటేజ్ కూడా తెనాల్లో ఏ కాలేజీకి లేని విధంగా అత్యున్నతమైనటువంటి పర్సంటేజ్ 94% ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ వచ్చేటప్పటికి 92% సాధించడం జరిగింది. శుక్రవారం విడుదలైన ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల్లో తెనాల్లోని నారాయణ జూనియర్ కళాశాల విద్యార్థులు ప్రథమ, ద్వితీయ సంవత్సరాల్లో అత్యుత్తమ మార్కులు సాధించి ఉత్తీర్ణత సాధించిన పట్ల కళాశాల ప్రిన్సిపాల్ కొసన నాగపవన్ కుమార్ హర్షం వ్యక్తం చేశారు. ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల్లో ప్రథమ, ద్వితీయ సంవత్సరాల్లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థుల మరియు వారి తల్లిదండ్రుల అభినందన కార్యక్రమం తెనాల్లోని నారాయణ జూనియర్ కళాశాలలో శుక్రవారం జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కళాశాల ప్రిన్సిపాల్ కొసన నాగపవన్ కుమార్ మాట్లాడుతూ, శుక్రవారం విడుదలైన ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల్లో తమ కళాశాలకు చెందిన ప్రథమ సంవత్సర విద్యార్థి అవుతు భరద్వాజిరెడ్డి 470 మార్కులకు గాను 464 మార్కులు సాధించి టౌన్ ఫస్ట్గా నిలిచినట్టు తెలిపారు. అంతేకాక 52 మంది విద్యార్థులు 450 మార్కులు పైగా మార్కులు సాధించి సరికొత్త రికార్డు సృష్టించారని అన్నారు.
ద్వితీయ సంవత్సరం విభాగంలో 1000 మార్కులకు గాను 982 మార్కులతో కలగా శశిశేఖర్ ప్రథమ స్థానం నిలిచినట్టు తెలిపారు. వీరి విజయంలో ప్రధాన భాగస్వాములైన అధ్యాపకులను తల్లిదండ్రులను ప్రత్యేకంగా అభినందిస్తామని అన్నారు. నారాయణ యాజమాన్యం విజేతలను ప్రత్యేకంగా అభినందిస్తుందని అన్నారు. రానున్న రోజుల్లో మరిన్ని ర్యాంకులు సాధించేలా కళాశాల పక్షాన తాము కృషి చేస్తామని తెలిపారు. విద్యార్థులు మాట్లాడుతూ తల్లిదండ్రుల ప్రోత్సాహం, ఉపాధ్యాయుల గైడెన్స్తో తాము అత్యుత్తమ మార్కులు సాధించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ ఎం పోతురాజు మరియు అధ్యాపకులు మరియు అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు. మన తెనాలి నారాయణ కాలేజీలో అద్భుతమైన ఫలితాలు రావడంతో పాటుగా తెనాలి టౌన్ ఫస్ట్ ర్యాంకు మన భరద్వాజ్ రెడ్డి అనే స్టూడెంట్కి 464 మార్క్స్ వచ్చేసి తెనాలిలోనే టాప్ మార్క్గా నిలిచాడండి. బాబుకి 464 మార్క్స్ రావడానికి కష్టపడిన అధ్యాపక బృందానికి మొత్తానికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, గుంటూరులో మన నారాయణ కాలేజీ 467 470కి గాను 467 మార్కులు తెచ్చుకొని, అదేవిధంగా తెనాలిలో మన నారాయణ కాలేజీ 470కి గాను 464 మార్కులు తెచ్చుకొని టౌన్ ఫస్ట్ నిలబడినందుకు చాలా సంతోషకరంగా ఉందండి. ఈ సంవత్సరం వచ్చిన ఫలితాలతో పాటుగా వచ్చే సంవత్సరం దీనికంటే మంచి ఉత్సాహవంతంగా కష్టపడి దీనికంటే మంచి రిజల్ట్ తీసుకొచ్చే విధంగా, అదేవిధంగా ఎంసెట్ మెయిన్స్లో కూడా మంచి రిజల్ట్ వచ్చే విధంగా తెనాలిలో ది నారాయణ బెస్ట్ అనే వాయిస్ను వచ్చే విధంగా మా వంతు ప్రయత్నంగా మేము కృషి చేస్తామని చెప్పేసి మీడియా ముఖంగా తెలియజేస్తున్నాము. నా పేరు శశిశేఖర్ అండి. నేను నారాయణ జూనియర్ కాలేజ్లో సెకండ్ ఇయర్ చదువుతున్నాను. మా టీచర్స్ నాకు ఎంతో హెల్ప్ చేశారు ఈ ఫస్ట్ ర్యాంక్ రావడానికి. అండ్ వాళ్ళు తీసుకున్న కేర్, వాళ్ళు చెప్పిన సబ్జెక్ట్ నాకు ఎంతో హెల్ప్ చేశాయి. ఇక్కడ నాట్ ఓన్లీ ఐపీ బట్ ఆల్సో మెయిన్స్ అండ్ ఎంసెట్ కూడా చాలా బాగా ట్రైన్ చేస్తారు. మెటీరియల్స్ చాలా హై స్టాండర్డ్లో ఉంటాయి, సో దట్ మనకి హెల్ప్ ఉంటుంది. నా పేరు నాగభరద్వాజ్ రెడ్డి. నాకు ఇంటర్లో ఈ మార్కులు రావడానికి సహకరించిన మా టీచర్స్కి, మా పేరెంట్స్కి, అలాగే మా ప్రిన్సిపల్ సార్కి అందరికీ చాలా థ్యాంక్స్. ఈ మార్కులు రావడానికి ముఖ్య కారణం మా టీచర్స్, మా పేరెంట్స్. థ్యాంక్ యూ. నిరుపేదలకు, అనారోగ్యంతో ఉన్నవారికి సహృదయంతో చేయూతనందించడం అభినందనీయమని అమృతూరు మండల మాజీ ఎంపీపీ మేనే రత్నప్రసాద్ అన్నారు. మండల కేంద్రం అమృతూరులో శుక్రవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అమృతూరు మండలం ఎల్లవరు గ్రామానికి చెందిన కొత్తపల్లి వందనం జ్ఞాపకార్థం అమృతూరు గ్రామంలో అనారోగ్యంతో బాధపడుతున్న పోతాలంక వెంకటేశ్వర్లు, కోమరగిరి వీరయ్యలకు బియ్యం, నిత్యావసర సరుకులు, దుస్తులు నిరుపేదలకు అందజేశారు. ఈ సందర్భంగా రత్నప్రసాద్ మాట్లాడుతూ తమ మిత్ర బృందం సహకారంతో గత 15 ఏళ్లుగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఇటువంటి నిరుపేదలకు అందరూ సహాయ సహకారం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో గెలి సత్యనారాయణ, గ్రంథి సురేష్, మల్లిపల్లి సర్విజీ, ఎలవరు మాజీ సర్పంచ్ ఇంటూరి విజయభాస్కర్, నార్ల వెంకటేశ్వరరావు, యాజలి గోపి తదితరులు పాల్గొన్నారు. ఒకళ్ళు కొమ్మరిగిరి ఏరయ్య అని ఊరు బయట చాలల్లో యానాదిలు, పాపం వాళ్ళ భార్య మరి ఓట్లలో అంట్లు కడగటం, ఇళ్లపాతి చేసుకుంటుంది. అతనికి పెరాలసిస్, ఒలుకుడు వచ్చి నిజంగా మేము అక్కడికి వెళ్తే నిత్యావసర వస్తువులు, బియ్యం, కూరగాయలు ఇవ్వటం జరుగుతుంది. అట్లాగే పోతారులంక వెంకటేశ్వర్లు అని చెప్పి మరి బీసీ వారు కూడా పరిస్థితులు వచ్చి మరి చాలా ఇబ్బంది పడుతున్నాడు. ఇటీవల మరి చాలా రోజులు వాళ్ళ కొడుకు కూడా హాస్పిటల్లో ఉండి అనారోగ్యంతో ఇబ్బంది పడ్డారు. కాబట్టి వారికి కూడా మరి బియ్యం, సరుకులు, కూరగాయలు ఇవ్వడం జరుగుతుంది. ఇది మా మిత్ర బృందం సహకారంతో మరి ఈ కార్యక్రమాలు చేస్తున్నాం. ఇది పేదలకి మరి పాపం లేని వారికి సహాయం చేయాలనే ఉద్దేశంలో గత 15 సంవత్సరాలుగా మేము చేస్తున్న కార్యక్రమాలకి మరి సహకరిస్తున్న పెద్దలందరూ కూడా మరి ఎలవరి గ్రామానికి చెందిన కొత్తపల్లి వందనం గారని తెలుగు బాప్టిస్టు బాపట్ల ఫీల్డ్ ప్రెసిడెంట్ గారు, కాబట్టి వారి పేరు మీదుగా ఈ యొక్క కార్యక్రమానికి మరి మేమందరం కూడా ఈ నిరుపేదలైన వారికి, అనారోగ్యంగా ఉన్న వారికి ఇవ్వటం జరుగుతుంది. తెనాలి బురిపాలెం రోడ్లోని డంపింగ్ యార్డ్లో దగ్ధమవుతున్న వ్యర్థాల వల్ల ఆ ప్రాంతం అంతా కలుషితమయంగా మారుతుందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తెనాలి బురిపాలెం రోడ్లోని డంపింగ్ యార్డ్ నందు దగ్ధమవుతున్న వ్యర్థాల వల్ల వెలువడుతున్న పొగలు ఆ ప్రాంతమంతా వ్యాపించడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందికి గురవుతున్నారు. పొగలు దట్టంగా వ్యాపించడంతో రోడ్డుపైన వెళ్లే వాహనాల రాకపోకలకు సైతం తీవ్ర అంతరాయం కలుగుతుందని ప్రయాణికులు వాపోతున్నారు. డంపింగ్ యార్డ్ సమీపంలో ఎటువంటి విద్యుత్ దీపాలు లేకపోవడంతో ఎవరెవరో వచ్చి ఏవేవో వ్యర్థాలను దగ్ధం చేసి వెళ్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. వ్యర్థాల దగ్ధం వల్ల వెలువడే దుర్గంధాన్ని తాము భరించలేకపోతున్నామని వాపోతున్నారు. ఈ సమస్యను ప్రాథమిక దశలో అడ్డుకట్ట వేయకపోతే రానున్న రోజుల్లో తెనాలి పట్టణ వాసులంతా ఈ కాలుష్యాన్ని భరించాల్సి వస్తుందని స్థానికులు హెచ్చరిస్తున్నారు. ప్రజాప్రతినిధులు, తెనాలి పురపాలక సంఘ అధికారులు ఈ అంశంపై దృష్టి సారించి సమస్య పరిష్కారానికి కృషి చేయాలంటూ స్థానికులు కోరుతున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్రియాశీలక సభ్యత్వానికి రాజీనామా చేసిన వైసీపీ నాయకులు కత్తెర సురేష్ కుమార్, జెడ్పీ చైర్మన్
ఎంపీ నాదెండ్ల మనోహర్. ఓటు హక్కును ప్రతి ఒక్కరూ సద్వినియోగించుకోండి. మున్సిపల్ కమిషనర్ వి శేషన్న. తెనాలి బార్ అసోసియేషన్ అధ్యక్షునిగా బేతాళ్ల ప్రభాకర్ ఎన్నిక. హెచ్7 న్యూస్ను ప్రేక్షకులు యూట్యూబ్లో తెనాలి హెచ్7 న్యూస్ అని టైప్ చేసి సబ్స్క్రైబ్ చేసి వీక్షించవచ్చు. హెచ్7 న్యూస్ సమాప్తం. నమస్కారం.